Krishna, Guru Manoheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. जय रमन्नाथ, जय रमन्नाथ, जय रमन्नाथ। అది బ్లూటూత్ మైక్ అందరూ కూడా మేరుదండం తాగించి శరీరాన్ని ఫ్రీగా ఉంచి సుదీర్ఘమైన శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం నింపుకొని సుదీర్ఘంగా ఓంకారాన్ని జరుగుతండి. ఓ విశ్వవ్యాపకమైన పరమేశ్వరుడికి సాష్టాంగ ప్రణమిల్లి, విశ్వ గురు పరంపరకు మరియు క్రియాయోగ గురు పరంపరకి సాష్టాంగ ప్రణమిల్లి, క్రియాయోగం గురించి 4 మాటలు చెప్పుకొని నేరుగా సాధన ప్రారంభించుదాము. ఈ లోపల మన యొక్క మేము రాసుకున్న ఒక 4 పాయింట్లు
కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు నగరం చారిత్రకు మరియు సాంస్కృతిక మరియు పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరం. కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని దోహాబ్ అని పిలుస్తాము. రాయచూరు విశిష్టతలు ఈ క్రింది అంశాలను మనం తెలుసుకుందాము. చారిత్రక ప్రాముఖ్యత. రాయచూరు కోట ఈ నగరానికి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ పురాతన కోట. ఇది కాకతీయులు, విజయనగర రాజులు, బహమని సుల్తానులు పాలనలో ఉంది. యుద్ధాల వేదిక ఇది మనకు రాయచూరు పట్టణం. ఈ ప్రాంతం కోసము విజయనగర సామ్రాజ్యానికి మరియు బహమని సుల్తాన్లకు మధ్య అనేక యుద్ధాలు జరిగినాయి. ప్రముఖంగా 1520లో శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోయింది. ఆధ్యాత్మికంగా ముఖ్యంగా మనకు మంత్రాలయం అనేది మనకు రాయచూరు పట్టణానికి 50 కిలోమీటర్లు మాత్రమే దూరంలో ఉంది. ప్రసిద్ధ క్షేత్రము మంత్రాలయం ఉంది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనము దర్శించుకోవడానికి ప్రపంచ దేశంలోని అందరూ నలుమూలల నుంచి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో వస్తారు. భారతదేశంలోనే కర్ణాటకలో భక్తిలో చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఇక్కడ అన్ని మార్గాలు ఉన్నాయి. ఎలా అంటే భక్తి మార్గంలో మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద, విష్ణుమూర్తి మీద, శ్రీరాముడి మీద ఎన్నో కీర్తనలు రాసించిన విజయదాస, పురంధరదాస కర్ణాటక సంగీతానికి ఆరాధ్యులు వాళ్ళు. ఎందుకంటే అద్భుతమైన భజన్స్ రాసి అద్భుతమైన కర్ణాటక సంగీతానికి ఒక మంచి వన్నె తీసుకొచ్చారు మహానుభావులు భక్తి మార్గంలో. అలాగే యోగ మార్గంలో సిద్ధారూఢ మరియు సిద్ధరామప్ప, అలాగే అక్క మహాదేవి, వీళ్ళు చక్కగా అద్భుతమైన తపస్సులు యోగ మార్గంలో నడిచిన మహానుభావులు. అక్క మహాదేవి వచనాలు కూడా అద్భుతంగా ఇటు భక్తిని యోగాన్ని రంగడించి ఉంటాయి. అలాగే ప్రపంచ ఖ్యాతి పొందిన సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు యోగీశ్వరులు. ఎంతో వారి యోగ మార్గము గ్రంథంలో అద్భుతమైన అష్టాంగ యోగాన్ని, సమస్త యోగ శాస్త్రాన్ని రంగడించి రాశారు. మనకు కడప జిల్లాలో పుట్టి చెన్నైలో పెరిగి తమిళనాడులో సమాధి అయిన జీవ బ్రహ్మైక రాజయోగం రాసిన గడికోట సచ్చిదానంద యోగీశ్వరుల వారు సంవత్సరం కూడా ఏమీ తినకుండా సమాధిలో ఉన్నారు అగ్రహారంలో. ఇప్పుడు అగ్రహారము బెంగళూరు దగ్గర అగ్రహారంలో కూడా వారి ఆశ్రమం ఉంటుంది. చాలా అద్భుతమైన గ్రంథము. అది ఒక 1000-1500 పేజీల వరకు ఉంటుంది ఆ పుస్తకము. అనుభవపూర్వకంగా ఆ పుస్తకాన్నే గురువుగా భావించి మనం ఆధ్యాత్మికంగా నడవచ్చు. ఎందుకంటే శ్రీశైలానికి కర్ణాటకకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే శ్రీశైలానికి మనకు శివరాత్రి రోజు తెలుగు ప్రజలందరూ శివరాత్రిని ఇంట్లో శ్రీశైలంలో జరుపుకుంటారు. కర్ణాటకలో శివరాత్రి చాలా ప్రాముఖ్యతం కాబట్టి ఇంటి దగ్గర జరుపుకొని చక్కగా ఉగాదికి శ్రీశైలంలో జరుపుకుంటారు. ఉగాదిని పాదయాత్రకు లక్షలాది జనాలు మనకు శ్రీశైలం పాదయాత్ర వస్తుంటారు. ఎందుకంటే నేను శ్రీశైలంలో 30 సంవత్సరాల కింద ఉన్నప్పుడు కూడా నాకు చాలా కర్ణాటక స్వాములతోటి పరిచయం ఉంది. చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది. నేను చిన్నప్పుడు హిమాలయస్కి వెళ్ళి జూనాకాడలో సన్యాసించి ఉన్నప్పటికీ నా మిత్రులు ఎంతో మంది కూడా మహామండలేశ్వరులు ఉన్నారు. అలాగే మంచి మంచి పోస్టుల్లో జూనాకాడ, నిరంజనకాడ, 7 అకాడల్లో ఉన్నారు. వాళ్ళు చాలా భక్తి మార్గంలో కర్ణాటక, ఎందుకంటే భక్తికి నిలయము కర్ణాటక రాష్ట్రం. అలాగే మనకు యోగ మార్గంలో కూడా చెప్పినాను. సిద్ధారూఢ స్వామి, సదాశివ బ్రహ్మేంద్ర యోగుల వారు, అలాగే సిద్ధరామప్ప మనకు సజీవ సమాధి అయ్యారు. మనకు అట్లా ఇంత గొప్ప గొప్ప యోగులు ఇక్కడ కర్ణాటకలో పుట్టారు. భక్తులు అలాగే గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన నేల ఇది. కనుక వారి మార్గంలో మనము నడవాలి. వారి మార్గంలో కనుక ఈ యొక్క G50 అంటే జ్ఞానం జ్ఞానానంద గమ్యము 50 ప్రోగ్రామ్స్. కనుక మరి ఇంకొకటి కర్ణాటక రాష్ట్రాన్ని ఒప్పుకునేది ఒక విషయంలో నేను ప్రశంసిస్తాను. మా తెలుగు వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు యజ్ఞాలకి. ఇక్కడ ఒక చెంబు నీళ్లు తీసుకొని వెళ్ళి శివుడి మీద
అభిషేకం చేసి ఒక బిల్వపత్రం పెట్టి విభూతి రేఖలు పెట్టుకొని ఓం నమ శివాయ చలో. ఇంకా వ్యవసాయదారుడు వ్యవసాయానికి వెళ్తారు, కూలి వాళ్ళు కూలి పనికి, వ్యాపారి వ్యాపారం చేయటం కోసము, అలాగే ఉద్యోగి ఉద్యోగము చేసుకున్నట కోసం వెళ్తారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కూడా ఈ యొక్క భక్తి మార్గంలో రూపాయి ఖర్చు లేని భక్తి కర్ణాటకలో చేస్తారు. ఇది ఒప్పుకోవాలి. కానీ మనము దీంతో పాటు భగవంతుల్లో నా మనసు నిలవాలంటే యోగ మార్గం కూడా ఉండాలి. మరి యోగులు లేరా ఇక్కడ? ఇప్పుడే చెప్పుకున్నాం, ఎంతో మంది యోగులు, సదాశివ బ్రహ్మేంద్ర యోగుల వారు మహాయోగీశ్వరులు, అలాగే ఇంకా సిద్ధారూఢ, సిద్ధరామప్ప, వీళ్ళందరూ కూడా యోగ మార్గంలో సజీవ సమాధిగా కలిగారు సిద్ధరామప్ప. కనుక ఈ రకంగా ఎంతో మంది, సిద్ధారూఢ స్వామి చాలా ఇక్కడ సాంప్రదాయం చాలా గొప్పగా ఉంది. అలాగే సర్వేశ్వరయ్య సిద్ధ సమాధి యోగం అని పెట్టి చాలా అద్భుతంగా ప్రచారం చేసిండు మహానుభావుడు. కనుక ఆ రకంగా యోగ మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది. కనుక ఇవన్నీ కూడా అద్భుతమైన శివక్షేత్రాలతో నిండింది. చరిత్ర కలిగిన భక్తి మార్గంలో సాక్షాత్తు నందీశ్వరుడే బసవేశ్వరుడిగా జన్మ తీసుకున్నది కర్ణాటక నేల. ఎలా అంటే మనం ఏమనుకుంటాం, చివరి దశలో భక్తిని వ్యాప్తి చేసినాక ఇక ఈ దేహాన్ని చాలించాలని అనుకున్నప్పుడు బసవేశ్వరులు నదిలోకి వెళ్ళి దేహత్యాగం చేసినారని అందరూ అనుకుంటాము. మేము యోగులం ఏమనుకుంటాము, జల సమాధి తీసుకున్నారని మేము అనుకుంటాం. వారి పరమ 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 పవిత్రమైన శరీరము ఆ జల సమాధి. మరి జల సమాధి గతంలో ఎవరైనా తీసుకున్నారా అంటే శ్రీరామచంద్రులే తీసుకున్నారు సాక్షాత్తు. ఎందుకంటే ఆయన అవతారం చాలించే ముందు సరైన నదిలోకి వెళ్ళి జల సమాధి అయ్యి వైకుంఠం వెళ్ళిపోయారు. ఈ మానవ శరీరము గనక తీసుకున్నది వారు సుఖ దుఃఖాలు, అయ్యో దేవుడికి ఎందుకు కష్టాలు అంటే కృష్ణుడు కష్టాలు పడ్డారు, దుఃఖాలు పడ్డారు, రాముడికి కష్ట సుఖాలు పడ్డారు, ఎందుకు మానవ శరీరంలో వస్తే ఎవరికి తప్పదని ఆదర్శం చూపారు. కనుక శ్రీరామచంద్రుల వారు ఆ మానవ దేహాన్ని ఎక్కడ సరైన నదిలో ఆయన చేసినవి దేవుడు లాంటి పని, తీసుకున్నది మానవ శరీరం. దేవుడు లాంటి మనిషి అంటారు మంచి పని చేసేవాళ్ళని. కనుక ఆ శరీరం సరైన నదిలో వదిలారు కాబట్టి సరైన నది పరమ పవిత్రం. ఇక్కడ బసవేశ్వరులు కూడా అలాగే శ్రీరామచంద్రులు తీసుకున్నట్టే జల సమాధి తీసుకున్నారు. చివరి దశలో నదిలోకి ప్రవేశించారు. అక్కడ నదిలో తపస్సులో ఉండి దేహం వదిలారు. కైలాసం వెళ్ళి శివుడి సేవలో నిమగ్నమయ్యారు. ఎందుకంటే నందీశ్వరులే బసవేశ్వరులు కనుక ఆ రకంగా మనకు జల సమాధి పొంది, అంటే పరమ యోగులు కూడా ఈ నేలలో పుట్టారు, కర్ణాటక నేలలో. కనుక అది మనం మరవద్దు. ఆ యోగుల మార్గంలో మనము నడవాలి. మరి యోగం ఎందుకు చేయాలంటే మన ఆరోగ్యం కోసం, మన మనశ్శాంతి కోసం, మన ముక్తి కోసం. మరి యోగ మార్గాన్ని G50 అంటే జ్ఞానం జ్ఞానానంద గమ్యం 50 ప్రోగ్రామ్స్. అయితే ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో మేము గోవిందాయపల్లిలో పుట్టినప్పటికీ కూడా హైదరాబాద్కు దగ్గరలో చిన్నప్పుడే హిమాలయస్ వెళ్ళిపోయి అక్కడ గురువుల దగ్గర దీక్షలు తీసుకున్నాం. మా గురువులు అన్నం నీళ్లు తీసుకోరు. 150 సంవత్సరాలు ఇంత వయసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాయుభక్షణనే చేసి జీవిస్తారు సహజంగా. కానీ చాలా మంది గురువులు వాళ్ళు నడుస్తుంటే మనం పరిగెత్తాలి. 150 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు చాలా ఆరోగ్యంగా, చాలా శక్తివంతంగా శరీరం కలిగి ఉన్నారు. ఎండ వాన చలి అంత ఐసులో కూడా వాళ్ళు జీవించే శక్తి పొందారు వాళ్ళు. ఎందుకంటే యోగ మార్గం ద్వారా యోగులు కనుక. అయితే ఈ యొక్క కాలమాన పరిస్థితుల్లో అయితే మేము గోవిందాయపల్లిలో తపస్సు చేసి మళ్ళీ హిమాలయంలో తపస్సు చేసి మళ్ళీ గోవిందాయపల్లిలో తపస్సు చేసి మా గురువుల ఆజ్ఞ ప్రకారం పుస్తకాలు రాసి తెలుగు రాష్ట్రాల్లో కొంత క్రియాయోగాన్ని వ్యాప్తి చేసిన తర్వాత మళ్ళీ మేము ఎటువంటి ప్రోగ్రాం GKMC ద్వారా మనకు ఎంతో సర్వీస్ చేసినాము. కర్ణాటక ప్రజలు కూడా అన్ని ప్రాంతాలకు వెళ్ళి బళ్ళారి, అలాగే మనకు ఇక్కడ రాయచూరు నుంచి బళ్ళారి, తర్వాత బెంగళూరు, మైసూరు, అన్ని ప్రాంతాల వాళ్ళు మనకు కర్ణాటక అన్ని జిల్లాల ప్రజలు వస్తారు మన ఆశ్రమానికి కూడా. అయితే ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో ప్రజలకు మళ్ళీ తీసుకునే గాలి, నీరు, ఆహారం అన్ని కలుషితం అయిపోయినవి. కనుక మనం యోగం ద్వారానైనా శక్తి పొందాలి. కనుక మళ్ళీ ప్రజలకు అవసరమని మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి G50 ప్రోగ్రామ్స్ రూపంలో రాష్ట్రాలన్నీ దేశమంతటా కూడా తిరిగి ఈ యొక్క యోగంలో వాళ్ళకి, ఎందుకంటే మనకు స్వస్థ భారత్, స్వచ్ఛ భారత్తో పాటు బ్రహ్మజ్ఞాన భారత్ కూడా ఉండాలి. మనం అన్నం పెట్టినా ఆకలి అవుతుంది, వస్త్రం ఇచ్చినా చిరిగిపోతుంది, కానీ జ్ఞానం ఇస్తే జీవితాంతం వెంట ఉండి నడిపిస్తుంది. ఆ జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి, ఆ ధ్యానం కుదరాలంటే యోగం చేయాలి. వెహికల్ ని కంట్రోల్ చేయాలంటే బ్రేక్ ద్వారా వెహికల్ ని కంట్రోల్ చేస్తాం, ప్రాణాయామతోటి మనసు కంట్రోల్ చేస్తాం. పతంజలి మహర్షి చెప్పిన ఈ అష్టాంగ యోగము సారమే పతంజలి సూత్రాలు. ఈ అష్టాంగ యోగ సారమే పతంజలి సూత్రాల సారము. అష్టాంగ యోగం, అష్టాంగ యోగ సారము క్రియాయోగం.
సాధన పాదంలో పతంజలి మహర్షి తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పారు. రెండో పాదం సాధన పాదం. 4 పాదాలు చెప్పడం రెండో పాదంలో ఈ విషయాన్ని చెప్పారు. తపస్సు అంటే డీప్ మెడిటేషన్ ని తపస్సు అంటారు. అమ్మ వారు తపస్సులో ఉన్నారండి అంటారు కదా, అక్క మహాదేవి లాగా తపస్సు ఉన్నారు, సిద్ధరామప్ప లాగా తపస్సులో ఉన్నారు అంటారు కదా మనము. అట్లా తపస్సులు అంటే డీప్ మెడిటేషన్, భగవంతుల్లో పూర్తి లీనం అయిపోతే తపస్సు. ధ్యానం పరధ్యానం. మనం ఏదన్నా చెప్తున్నప్పుడు సరిగా వినకపోతే పరధ్యానంలో ఉన్నావా అంటారు. చక్కగా ఉంటే ఏకాగ్రతతో ఏ పని చేసినా అది ధ్యానమే. కనుక ఆ మనసు దైవంలో లీనం చేయడమే తపస్సు. కనుక తపస్సు ధ్యాన యోగము. తపస్సు అంటే ధ్యాన యోగం. స్వాధ్యాయం అంటే ఆత్మానాత్మ విచారణ, వేదాంతం. ఏది ఆత్మ, ఏది పరమాత్మ, ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడికి వెళ్ళాలి, అట్లా ఈ యొక్క శివ జీవైక్యాన్ని బోధించేదే దీన్ని విచారణ మార్గము, వేదాంత మార్గం అంటారు. కనుక తర్వాత స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము. పతంజలి మహర్షి గొప్ప ఈశ్వరుడి భక్తుడు, శివుడి భక్తుడు. ఎందుకంటే చాలా చోట్ల వాడారు. కనుక ఈశ్వర ప్రణిధాన అంటారు. అంటే ఈశ్వరుడి భక్తి ద్వారా కూడా సమాధి స్థితి కలుగుతుంది. తస్య వాచక ప్రణవ తజ్జప తదర్థ భావనం. కనుక ఆ ఈశ్వరుడి పేరే ఓంకారము. ఆ ఓంకార జపం ద్వారా కూడా, విచారణ ద్వారా కూడా, జపం ద్వారా కూడా మనము సమాధి స్థితిని అందుకోవచ్చు అని అనేక మార్గాలు చెప్పేసి క్రియాయోగం ఫ్లైట్ మార్గం అని చెప్పారు. ఇది చేయడం వలన మనము తొందరగా సమాధి స్థితి అందుకుంటాము, శివజీవైక్యము అందుకొనగలుగుతాం. ఎప్పుడైతే ఆ శివుడి స్వరూపమే నేను అని తెలుసుకున్నామో, జీవులకు మమాత్మ సర్వభూతాత్మ అని ఏ జీవికి భేదం చూపకుండా ఉంటాం. కనుక భేద దృష్టి అజ్ఞానం, అభేద దృష్టి జ్ఞానం. అందరూ నా స్వరూపమే అన్నాక ఇంకా ఏ భేదం లేదు. అవునా కదా? ఈ జిల్లాల గొడవ లేదు. ఇప్పుడు కర్ణాటకనే ఉంది, 4 భాగాలు ఉంటాయి అనుకో, తూర్పు ఉత్తర పడమర, అంతేనా కదా? ఒకే రాష్ట్రంలో అయినా నువ్వు వేరు నేను వేరు అనుకున్నా అనుకో, మీ రాష్ట్రంలో కూడా కలహాలు వస్తాయి, అంతేనా కదా? మనమంతా కన్నడ మాట్లాడే ప్రజలము, దాంతో పాటు మనమంతా భారతీయులము అనే వచ్చింది అనుకో, ఒక యూనిటీ ఉంటుంది. ఆ యూనిటీ రావాలంటే మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉండేది, ప్రతి జీవిలో ఉండేది ఆ ఈశ్వరుడు, మా ఇష్ట దైవము, అంతేనా కదా? వెంకటేశ్వరుడు ఈశ్వరుడు ఒక్కటే. కనుక హరిహరులకు భేదం లేదు. కనుక అంతా ఒక్కడే అన్నప్పుడు భేదం లేదు. కనుక ఆ దృష్టి కలగాలంటే అదే బ్రహ్మజ్ఞానం. నా ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే నా ఆత్మస్వరూపం అని స్వయం అనుభవం కలిగినప్పుడు సర్వజీవుల్లో భేదం ఉండదు. సర్వజీవులను సేవిస్తాము, సేవ చేస్తాం. అప్పుడు ఏ భేదభావం ఉండదు. కాబట్టి మనము అనుకున్నాము అదే బ్రహ్మజ్ఞానం. తద్వారా మనం సుఖ శాంతులతో జీవిస్తాం. కనుక మనం ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో చక్కటి ఆరోగ్యం కావాలి, మనిషి శాంతి కావాలి. విద్యార్థులను అడిగితే నేను స్ట్రెస్సులు తట్టుకోవాలి, దానికి ఏదైనా టెక్నిక్ చెప్పు స్వామి అంటారు. మానసిక ఒత్తిడి తట్టుకునేటట్టు ర్యాంకు సంపాదించుకునే టెక్నిక్లు చెప్పంటారు. ఉర్దూలు నేను ఆరోగ్యంగా ఉండే టెక్నిక్ చెప్పు స్వామి అంటారు. నేను ఉద్యోగంలో వచ్చే స్ట్రెస్లని, ఒత్తిళ్ళని, నేను ఉద్యోగంలో వచ్చే స్ట్రెస్లని, అయితే నాకు ఉద్యోగంలో వచ్చే స్ట్రెస్లని, ఒత్తిళ్ళని తట్టుకునే టెక్నిక్ ఏదైనా ఉంటే చెప్పండి స్వామీజీ అని ఎంప్లాయీస్ అంటారు. కనుక అందరికి అవసరమే, విద్యార్థులకు, ఉద్యోగులకు, అన్ని స్త్రీలకి, పురుషులకి, అందరికీ యోగం అనేది అవసరం. ఈ కాలమాన పరిస్థితులు అందరికి అవసరమే. దీనికి రూపాయి ఖర్చు ఉందా? పూజ చేయాలన్నా, హోమం చేయాలన్నా, వ్రతాలు, నోములకు ఖర్చు ఉంటుంది, అవునా కదా? మరి దీనికి ఒక రూపాయి ఖర్చు లేదు. ఇల్లునే ధ్యాన మందిరంగా చేసుకోవచ్చు. మన ఇంట్లోనే మనము సాధన చేసుకొని తరించవచ్చు. కనుక ఇప్పుడు ఫలితము అనంతం. ఒక రూపాయి ఖర్చు లేదు, ఫలితం అనంతం. సాక్షాత్ దైవంలో మనసు లీనం చేస్తాం, దైవంతో కనెక్ట్ అవుతాం, దైవంలో లీనం అయిపోతాం. కనుక మనం అనుకుంటాము నాకు నవగ్రహాలు అనుకూల స్థితిలో లేవు, గ్రహ శాంతులని, నాకు జాతకం సరిగా లేదు. జాతకం సరిగా లేదంటే గ్రహశాంతి కదా, నాకు కుజ దోషం ఉందో, శని దోషం ఉందో, అంటే గురుబలం లేదు, రకరకాల అనుకుంటాం. ఈ నవగ్రహాలు కానీ సమస్తాది దేవీ దేవతలు ఎవరి చేతిలో ఉంటారు? ఈ ప్రకృతి అంతా ఈశ్వరుడి చేతిలో ఉన్నాడు. ఈశ్వరుడు భక్తుడి ఆధీనంలో ఉంటాడు. ప్రకృతి ఆధీనంలో ప్రపంచం ఉంది, ఆ ప్రకృతి ఈశ్వరుడి ఆధీనంలో ఉంది. ఈశ్వరుడు భక్తుడి ఆధీనంలో ఉంటాడు. మంచి కార్యకర్తకి సీఎం గాని, పిఎం గాని, మినిస్టర్ గాని అడిగిన పని చేసి పెడతారా? మర్యాద ఇస్తారు కదా. 100 మందిలో కూడా పలానా సిద్ధప్ప, ఎల్లప్ప రా అని చెప్తారా? పిలుస్తారు కదా. సార్ నాకు అంత ప్రియమైన కార్యకర్త, ప్రియమైన వ్యక్తి అని. అలాగే శివుడికి నందీశ్వరుడు ఎందుకు ఇష్టము, గరుత్మంతుడు విష్ణుమూర్తికి ఎందుకు ఇష్టము చెప్పండి.
సేవకులు, భక్తులు వాళ్ళని జీవితాన్ని సమర్పించుకున్నారు. ఎందుకు మల్లికార్జున స్వామికి అక్కమాదేవి అంటే ఇష్టము చెప్పండి, మల్లమ్మ అంటే ఇష్టము చెప్పండి? వాళ్ళు ఈశ్వరుడికి పరమ భక్తులు. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళని సమర్పించుకున్నారు ఈశ్వరుడికి. కనుక అలాగే మనం కూడా మనము భగవంతుడికి సమర్పించుకోవాలి. దాన్నే మనము ఈశ్వర ప్రధాన తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధాన సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఈశాన్యం ఆశించన. అన్ని ధర్మాలు వదిలి నన్ను శరణ్ వేడు. మామేకం శరణం రజ, భగవంతుడికి సంపూర్ణ శరణాగతి. మనం బిలోపత్రాలు, గంగాజలం, విభూతి సమర్పించడమే కాదు, పత్రం పుష్పం ఫలంతో సమర్పించడమే కాదు, హృదయాన్ని సమర్పించాలి. అది ముఖ్యం. భగవంతుడికి హృదయాన్ని సమర్పించాలని ఉన్నప్పటికీ మనసు సహకరించదు. మనసు సహకరించాలంటే దానికి యోగం ఉండాలి, ప్రాణాయామ అభ్యాసం ఉండాలి. ఎక్కువ ఆసనాలు అందరూ వేయలేదనుకో, సింపుల్ ప్రాణాయామతోటి కూడా మనోదయం చేయొచ్చు. కనుక కడివెడు పెరుగు అనే అష్టాంగ యోగంలోకి వెళ్ళి, కడివెడు పెరుగు అనే అష్టాంగ యోగంలోకి వెళ్ళి పిడికెడు వెన్న అనే క్రియాయోగం తీసి పతంజలి మహర్షి మనకు అందించారు. కనుక ఆసనాలు వేసుకోండి, రకరకాల యోగా ఆసనాలు చేసుకోండి, అన్ని చేసుకోండి. దాంతో పాటు ఈ యొక్క కొంత ప్రాణాయామం చేసి, ఇది సహజ ప్రాణాయామ, అపాయం లేదు, ఇది చేసి ధ్యానం చేస్తే వెంటనే మనోదయం జరుగుతుంది. కనుక అందరితోటి కోటి సంతకాలు సేకరించి విద్యార్థులకి క్రియాయోగం అనే పాఠ్యాంశంగా పెట్టాలనేది మా యొక్క ఆశయం. పాఠ్యాంశంగా పెడితే విద్యార్థులు అందరూ యోగులుగా మారుతారు. కనుక అన్ని ఒత్తిళ్లు తట్టుకుంటారు, ర్యాంకులు సంపాదిస్తారు, మన పిల్లలు కూడా యోగులుగా తయారవుతారు. కనుక యోగ భారత్ బ్రహ్మజ్ఞాన భారత్గా తయారవుతుంది. కనుక తద్వారా మనం సుఖశాంతులతో జీవిస్తాం. కనుక ఈ యొక్క భారతదేశం అంతా యోగులమయం, జ్ఞానులమయం అవుతుంది. మీ పిల్లలు యోగులు కావాలన్నా వద్దా? మరి అన్ని ఒత్తిళ్లు తట్టుకోవాలి, ఒత్తిళ్లు తట్టుకొని నిలబడాలి. జీవితంలో వచ్చే కష్టము సుఖము తట్టుకొని నిలబడాలి. కానీ మరి గొప్ప వ్యక్తులు అయినప్పుడు మీకు మీ వంశానికి ఎంత పేరు ఉంటుంది అట్లా. కనుక వీక్ గా ఉంటే ఎట్లా? మైండ్ వీక్, స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అంటారు వివేకానంద స్వామి. అంటే మానసిక బలహీనతలు, ఏది కనిపిస్తే రోడ్డు మీద అది తినాలని, జంక్ ఫుడ్ తినాలని, లేకపోతే ఏది చూస్తే అది కావాలని, టీవీకి బానేస, ఫోన్కు బానేస, ఆహారానికి బానేస, సినిమాలకు బానేస, ప్రపంచంలో విషయాల మీద బానేస ఉంటే ఏమి సాధిస్తాం మనం? ఇవన్నీ కంట్రోల్లో ఉండాలన్నప్పుడు సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ రావాలంటే మనం ఏం చేయాలి? మన మీద ఆత్మవిశ్వాసం, మనోబలం ఇవన్నీ కలగాలంటే ఏం చేయాలి? యోగం చేయాలి. మరి మన పిల్లలు మంచి తీరులుగా తయారై ఒక వివేకానందుడిగా, ఒక సుభాష్ చంద్రబోస్గా, ఒక భగత్ సింగ్ గా, ఒక దేశభక్తులుగా, ఒక సిద్ధరామప్పగా భక్తులు, ఒక మల్లమ్మగా, ఒక అక్కమాదేవిలాగా, అంత పరమ భక్తులుగా మన ఇంట్లో తయారైతే మనకి ఎంత వంశం పరమ పవిత్రమవుతుందా కాదు? చెప్పండి. మన ఇంట్లో ఒక సదాశివ బ్రహ్మంగా యోగి లాగా తయారైంది అనుకోండి. అంటే అన్ని వదిలి ఈ మార్గంలో రావని కాదు. ఒక యోగి ఆత్మకథలో ఫ్యామిలీ జీవితంలో ఉండి గురువులు ఋషులు అయ్యారు. మనం కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు కూడా ఫ్యామిలీ జీవితంతో గడిపి వారు గృహస్థ జీవితం నుంచే వారు ఒక సజీవ సమాధి అయ్యే స్థితికి ఎదిగారు. కనుక ఇవన్నీ కూడా మరి గొప్ప వాళ్ళుగా తయారు కావాలి. మీరు మంచి పొలిటికల్ లీడర్గా ఎదగండి, రాజకీయంలో ఎదగండి, వ్యాపారంలో ఎదగండి, గొప్ప కంపెనీలు పెట్టుకోండి, చదవండి, గొప్ప పేరు ప్రతిష్టలు పొందండి. బట్ యోగులుగా ఉండాలి. యోగులుగా ఉంటే చాలా చాలా మేలు జరుగుతుంది. కనుక మీరు మీ రంగాల్లో మీరు పైకి రండి, గొప్ప వ్యక్తులుగా తయారవ్వండి. మీరు ఏ లక్ష్యం ఎంచుకున్నారో, ఏ రంగం ఎంచుకున్నారో ఆ రంగంలో గొప్ప వ్యక్తులు అవ్వండి. దాంతో పాటు యోగులుగా ఉండండి అనేది కోరుతున్నాం. యోగులుగా ఉంటే మీ బాధ్యతల్ని మీరు చక్కగా నిర్వహిస్తారు, మీ మార్గంలో మీరు సక్సెస్ అవుతారు. కనుక దీనికి రూపాయి ఖర్చు లేదు, ఎక్కడ తిరగనక్కర్లేదు. ఇల్లే హిమాలయంగా మార్చుకోవచ్చు, మన ఇల్లే ధ్యాన కేంద్రంగా మార్చుకోవచ్చు, మన ఇల్లునే ఒక గొప్పగా అద్భుతమైన ధ్యాన కేంద్రంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని నియమాలు పెట్టుకోకపోతే మనం కొన్ని నియమాలు పెట్టుకోకపోతే మనకు కష్టం కదా. నశ్రేయో నియమం వినా అంటారు. మనం ఒక నియమం, ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకోకపోతే మనకు జీవితంలో డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు మన యొక్క G50 యొక్క ఆశయాలు చెప్పుకుందాం. మొదలు ఆశయాలు క్రియాయోగం ద్వారా శారీరక మానసిక రుగ్మతలను జయించడం. శారీరకంగా మానసికంగా వచ్చే మానసిక ఒత్తిళ్లు, శారీరక రుగ్మతలని ఈ క్రియాయోగం ద్వారా జయించవచ్చు. ఎందరో ఋషులు జయించారు, మనం కూడా జయించాలి, జయించగలం కూడా. అలాగే ఆధ్యాత్మిక వికాసాన్ని పొందాలి.
ఆధ్యాత్మిక డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లు, ఇప్పుడు తీసుకునే ఆహారం సరి అయింది కాదు. మన పూర్వీకులు ఏ ఆహారం తీసుకున్నారు, ఆ ఆహారం మీద అవగాహన కలిగించుకోవాలి. ఆహారపు అలవాట్లు, అలాగే దినచర్య, సమయ పాలన. మనం జీవితంలో గొప్ప వ్యక్తులు అంతా కూడా సమయ పాలనతోటే గొప్ప వ్యక్తులు అయ్యారు. సమయ పాలన, టైం టేబుల్ ఉండాలి. అలాగే మనము సమయ పాలన, వ్యక్తిత్వ వికాసం పట్ల అవగాహన కల్పించడం. ఎందుకంటే మనము గొప్ప వ్యక్తులను చూసి మనం ఏమనుకుంటామంటే, అయ్యో వాళ్ళు ఇంత గొప్ప వ్యక్తుడు అయ్యిండు, వాళ్ళ అదృష్టం ఉంది, దేవుడు వాళ్ళ తలరాత మంచిగా రాశాడు, మాది ఇలా ఉంది అనుకుంటాం. మన తలరాతని మార్కండేయుడు 12 ఏళ్ళ ఆయుష బాలుడు వశిష్ఠ ఋషి దగ్గర ఉపదేశం తీసుకొని తన తలరాతని మార్చుకున్నాడు కదా. చిరంజీవి కాగలిగాడు, మరణాన్ని జయించాడు. మరి ఒక అల్ప ఆయుషుడు 12 ఏళ్ల బాలుడు తలరాత మార్చుకున్నాడా? తన భర్త ప్రాణాలు సావిత్రిదేవి రక్షించుకున్నదిగా. యమధర్మరాజు కనిపిస్తాడు ఎవరికన్నా? మరణ సమయంలో కనిపిస్తాడంట. భర్తకు కనిపించాడు, ఓకే, మరి ఈమెకి ఎలా కనిపిస్తాడు? యోగ మార్గంలో ఉంది కాబట్టి ఈమె కనిపించాడు కాబట్టి యమధర్మరాజును వెంటాడి తన భర్త ప్రాణాలు రక్షించుకున్నది. యోగులకు అంత సంకల్ప శక్తి ఉంటుంది కనుక హనుమంతుడు పర్వతాన్ని బూస్ట్ దాగి ఎత్తాడా? చెప్పండి. కిష్కింధలో హనుమంతుడు పుట్టిన జన్మస్థానం, అవునా? కిష్కింధ పర్వతంలో సుగ్రీవ వాడి రాజ్యం. మరి అక్కడ మహాపరమ భక్తులు పుట్టిన నేల ఇది. మరి హనుమంతుడు సముద్రాన్ని లాంగ్ జంప్ చేశాడు. గొప్ప గొప్ప చెట్టుదేమంటే గట్టును తీసుకొచ్చాడు యోగ బలం చేత. కనుక వాళ్ళు, అలాగే విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసిండు. ఎందుకు? యోగమహిమ సంకల్ప శక్తితోటి. కనుక అట్టి సంకల్ప శక్తితోటి వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తే మనం ఇల్లు చక్క పెట్టుకోలేమా? ఆరోగ్యాన్ని రక్షించుకోలేమా? కుటుంబాన్ని చక్కగా చూసుకోలేమా? అనుకున్న లక్ష్యాన్ని చేరలేమా? ఎందుకు ఇంత స్ట్రెస్కు లోనవుతున్నాము? ఇంత మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం? ఏం తెచ్చినాం, ఏం తీసుకెళ్తాం? ఒట్టి చేతిలో వచ్చినా ఒట్టి చేతిలో వెళ్తాం. కానీ మనము ఉన్నంత సమయాన్ని సద్వినియోగం చేసి భక్తి చేసి తరించాలి. యోగం చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకునే కోసం వచ్చినాం. జంతువులు కూడా ఫ్యామిలీ ఉంది, వాటికి కూడా సంతతిని పెంచుకుంటున్నాయి. మనం కూడా అదే పని చేస్తే వాటికి మనకి తేడా లేదు. కనుక మనము మానవ జన్మ ముక్తి కోసం వచ్చింది. కనుక మనము యోగము చేయాలి, తరించాలి. కుటుంబ వ్యవస్థ, అన్యోన్యాలు లేవు, ఇప్పుడు ప్రేమానురాగాలు లేవు, స్వార్థమే పెరిగిపోయింది. కనుక కుటుంబ వ్యవస్థలో కలిసిమెలిసి ఉండాలి. తల్లిదండ్రులని గౌరవించాలి, పెద్దలని గౌరవించాలి, గురువులని పూజించాలి. తద్వారా మనము భావి తరానికి మనము ఆదర్శంగా నిలవాలి. ఇక ప్రతి క్రియాయోగి భారతదేశానికి పుట్టిన నేలకి ఏ విధంగా సేవ చేయాలి, వాటి మీద అవగాహన కలిగాలి. కనుక పుట్టిన నేలకు తప్పనిసరి సేవ చేయాలి. కనుక మనము వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి ఇదంతా కూడా మనం. మరియు ప్రజలకు అవగాహన కల్పించాలి, దేశభక్తులుగా మార్చాలి, సరి అయిన గురువుని ఎన్నుకోవాలి. మనం ఏమనుకుంటామంటే, ఇక్కడ ఈ క్రియాయోగం ద్వారా ₹1 ఏమైనా దక్షిణ ఉంటుందా? మన గోవిందాయపంది ఆశ్రమంలో అన్ని ఫ్రీ, రూమ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, క్లాసులు ఫ్రీ, 20 years నుంచి నడుస్తుంది. యజ్ఞంలో మన శివరాత్రి కార్యక్రమం ఉంది. అటువంటి కార్యక్రమాన్ని 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. యజ్ఞంలో ఫ్రీగా కూర్చోవచ్చు, పూజల్లో ఫ్రీగా కూర్చోవచ్చు, రుద్రాభిషేకంలో ఫ్రీగా కూర్చోవచ్చు, రుద్రయాగము, శివపార్వతుల కళ్యాణం ఫ్రీ కూర్చోవచ్చు, భోజన వ్యవస్థ, ప్రసాదాలు అన్ని ఉంటాయి. భక్తుల సేవలో మన గోవిందపల్లి ఆశ్రమం. భక్తి సాధన సేవ మా ఆశ్రమం యొక్క నియమం ఏంటిది? భక్తి సాధన సేవ. ఇందులో భక్తి ఉంటుంది, ధ్యానం ఉంటుంది, సేవ ఉంటుంది. కనుక ఆశ్రమంలో అన్ని సేవలు ఉచితం. చాలా మంది మన రాయచూరు పట్టణం నుంచి కూడా మన ఆశ్రమానికి వస్తారు, కర్ణాటక వెళ్ళి కూడా వస్తారు, భారతదేశం అంతటా మన ఆశ్రమానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. అన్ని సేవలు ఉచితం. మన ఆశ్రమంలో ఎవరు ఎన్ని రోజులైనా ధ్యానం చేసుకోవచ్చు, అన్ని ఫ్రీ సర్వీస్ ఉంటాయి. కనుక అలాగే సరి అయిన గురువుని ఎన్నుకోవాలి. ఈయన బ్రహ్మలోనికి చేయవలసిన అవసరం లేదు, మీ నుంచి డబ్బులు ఆశించేది లేదు, ఇంకే రకంగా. తల్లిదండ్రులు మన నుంచి ఏం ఆశించారు? సేవ చేశారు. అర్థమైంది. మన ఆశ్రమం కూడా మన సొంత ఇల్లు లాగా, మన తల్లి గారి ఇల్లు లాగా. మన ఇంట్లో ఎట్లా ఉన్నామో రూపాయి ఖర్చు లేకుండా ప్రశాంతంగా ఆశ్రమంలో కూడా అలా ఉండొచ్చు. తీర్థయాత్రల్లో అనుకూలాలు లేవు, డబ్బులు ఖర్చు అవుతాయి, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది తీర్థయాత్రలో. ఇక్కడ డబ్బులు ఖర్చు కావు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, మన ఇంట్లో ఉన్నట్టు సాధన చేసుకోవచ్చు ఏకాంతంగా. అలాగే సరి అయిన గురువుని ఎన్నుకోవాలి. ఎన్నుకోకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక మనం ఏమంటే ఎవరిని బట్టి వాళ్ళని నమ్మిపోతాం. పోయినప్పుడు డబ్బులు లాగవే. విత్తాపహారులు, చిత్తాపహారి. గురువు అంటే మైండ్ ని కంట్రోల్ చేసి దైవంలో లీనం చేయాలి. విత్తాపహారం అంటే డబ్బులు లాగే వాళ్ళు కాదు మనకు కావాల్సింది. చిత్తాపహారులు, మన చిత్తాన్ని లయం చేసే గురువులు మనకు కావాలి. అర్థమైంది కదా? అట్లా కనుక అటువంటి చిత్తాపహారులను ఎంచుకోవాలి, సరి అయిన గురువుని ఎంచుకోవాలి. అలాగే అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలని విడనాడాలి.
దేన్ని పడితే దాన్ని గుడ్డిగా నమ్మొద్దు. శాస్త్రం వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, భగవద్గీత ఇవి చెప్పినాయా దాని ప్రకారం నడుచుకోవాలి. సొంతంగా మనం ఉంటాయి కదా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలను విడనాడాలి. అలాగే పరమాత్మని చేరుకున్నటకు అవగాహన కలిగాలి. ఎట్లా నేను మోక్షం పొందాలి దాని మీద అవగాహన కల్పించుకోవాలి. తర్వాత క్రియాయోగం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించి ప్రభుత్వాల ద్వారా పాఠ్యాంశాలు చేర్చడం కోసం కృషి చేయాలి. మీరే కాకుండా మీ పిల్లలు యోగులు కావాలన్నా వద్దా? కావాలి కదా. కావాలంటే ఏం చేయాలి? కోటి సంతకాలు సేకరించి ప్రభుత్వాల దగ్గర నివేదన ఉంచినప్పుడు ఇది క్రియాయోగం ఒక సబ్జెక్ట్ పెట్టినప్పుడు మన పిల్లలు కూడా యోగులుగా మారుతారు. కనుక ప్రభుత్వాల దగ్గర మనం డిమాండ్ చేయాలి. ఎందుకంటే మన యోగం ఒక సబ్జెక్ట్ పెట్టాలి. వరల్డ్ యోగా డే, వరల్డ్ మెడిటేషన్ డే వచ్చింది. 141 దేశాలు ఒప్పుకున్నాయి. ఇది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు. ఇది అందరూ చేయొచ్చు. మన ఇష్ట దైవంలో మనసు లీనం చేయటకు యోగం ఉపయోగపడుతుంది. యోగం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, జీవాత్మని పరమాత్మలో కలపడం. ప్రారంభంలో ఆసనాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి చేస్తూ దాంతో పాటు ఈ మన యొక్క ఆసన అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 లెవెల్గా 8 తరగతులుగా వెళ్ళి 8వ తరగతి అయిన సమాధి స్థితి అంటే అది ఉద్యోగ స్థితి. చదివేటప్పుడు 8 తరగతులు చదివితే సమాధి స్థితి అనే ఉద్యోగాన్ని మనం అందుకుంటాం. కనుక ఆ రకంగా మనకు ఈ విధంగా మనకు మన పిల్లలకి కూడా యోగం అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి స్కూల్లో. అలాగే బ్రహ్మజ్ఞాన భారత్ లక్ష్య స్థాపనకు కోటి సంతకాలు సేకరించి మనం ఇది పెట్టాలి. అలాగే భారతీయ శాస్త్రాలు చాలా గొప్ప శాస్త్రాలు. ఎందుకో ఆ కాలం నాడు చాణక్యుడి కాలంలో కూడా విదేశీయులకు వెళ్ళి వచ్చి ఇక్కడ యోగ విద్యని, బ్రహ్మ విద్యని, శాస్త్రాలని ఇక్కడ చదువుకొని వెళ్ళేవారు. యూనివర్సిటీలు ఉన్నాయి, ఆ దేశాల్లో లేవు. అప్పటికే రత్న రాశులు రోడ్డు మీద కుప్పలుగా పోసేవాళ్ళు. ఇక్కడి సంపద, ఇక్కడి పాడి పంట, ఇక్కడి సంస్కృతి అద్భుతంగా ప్రపంచానికి జగద్గురు భారతదేశం. ఇక్కడ విద్యా యూనివర్సిటీలు, తక్షశిల యూనివర్సిటీ విశ్వవిద్యాలయం, నలంద విశ్వవిద్యాలయం, ఇటువంటి 4 విశ్వవిద్యాలయాలు భారతదేశంలో ఉన్నాయి. పడవల్లో, బోట్లో వచ్చి ఇక్కడ విద్య నేర్చుకునే వాళ్ళు విదేశీయులు. అలా దండయాత్రలు చేసి మెల్లమెల్లగా నష్టపరిచారు. కానీ భారతీయ సంస్కృతి చాలా గొప్పది. మనం ఇక్కడ ఈ శాస్త్రాలని రక్షించుకోవాలి, సంస్కృతిని రక్షించుకోవాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షించుకోవాలి, విశ్వవ్యాప్తి చేయాలి. అలాగే పర్యావరణ పరిరక్షణ. మనం ఏమనుకుంటాము, పర్యావరణ పరిరక్షణ కరెక్ట్ గా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. మనము చెట్లు నాటించాలి, పారిశుద్ధత పాటించాలి. చక్కగా ప్రభుత్వం వారు చెప్పినట్టుగా మనం తడి చెత్త, పొడి చెత్త మనం కరెక్ట్ గా వెహికల్ వచ్చినప్పుడు వారికి అందచేయాలి. అలాగే నదులని రక్షించుకోవాలి, చెట్లని నాటాలి. చెట్లను నాటడం వలన చెట్లు వాతావరణ సమతుల్యతకు దోహదపడతాయి. తద్వారా వాతావరణం పారిశుద్ధ్యంగా ఉంటుంది. కనుక ఇవన్నీ ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది అందరూ వ్యక్తిగత బాధ్యత పాటించాలి. ఈ రకంగా మనం బాధ్యత పాటించినప్పుడే కుటుంబ బాధ్యతని స్వీకరించాలి. ప్రతి క్రియాయోగి సామాజిక బాధ్యతను స్వీకరించాలి, వ్యక్తిగత బాధ్యతను స్వీకరించి వీటికి దోహదపడితే మనం చక్కగా గొప్ప స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్ మరియు బ్రహ్మజ్ఞాన భారత్, యోగ భారత్గా తయారవుతుంది. ఇవన్నీ కావాలి మనకు. కనుక ఈ అందరూ ఒకరి సహకారంతో కాదు, అందరి సహకారంతో జరగాలి. మరి మనం కొన్ని ఈ యొక్క క్రియాయోగం అంటే మనం ఒకటి ఏంటిదంటే తాళవ క్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, జ్యోతిముద్ర, తర్వాత ధ్యానం. ఈ 6 ఉంటాయి. ఈ 6 చేసి ధ్యానం చేస్తే వెంటనే ధ్యానం మనోలయం జరుగుతుంది. అది లేకుండా మనం ఒక కళ్ళు మూసుకున్నాం అనుకో, నిద్ర మత్తు రావడము, కాళ్ళ నొప్పి రావడము, మనసు సహకరించకపోవడము, మనసు చంచల స్థితిలో ఉంటుంది. వెహికల్ కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి? బ్రేకులతోటి. మనసు కంట్రోల్ కావాలంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ద్వారా నేను పంచాక్షరి మంత్రాన్ని చాలా 20-30 సంవత్సరాల నుంచి జపం చేస్తున్నా, నా మనసు నిలుస్తలేదు. నేను శివుడి పూజ రోజూ చేస్తున్నా 30-40 సంవత్సరాల నుంచి. కేదారేశ్వర వ్రతం చేస్తాను, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను, పూజలు చేస్తాను, అన్ని చేస్తాను, ఉపవాసాలు ఉంటాను. కానీ నా మనసు ఈశ్వరుడిలోన నిలుస్తలేదు. అర్థమలేదు. అమ్మవారిలోన నా మనసు నిలుస్తలేదు, శ్రీరామచంద్రుడిలోన, కృష్ణుడిలోన నా మనసు నిలుస్తలేదు అని చాలా మంది భక్తులు అంటుంటారు. ఆ మనసు నిలవాలంటే ఒకటే టెక్నిక్. ఇది సైంటిఫిక్ ఫ్లైట్ మార్గం, యోగ మార్గం. ప్రాణాయామతోటి మనసు కంట్రోల్ అవుతుంది. మామూలు జపం కంటే ప్రాణాయామలో చేసే జపం 1 కోటి రెట్లు ఫలితం ఇస్తుంది. మామూలు జపంలో మనసు నిలవదు కాబట్టి 0 బెనిఫిట్, తక్కువ బెనిఫిట్. అలాగే ఈ ప్రాణాయామలో మనసు నిలుస్తుంది ఈశ్వరుడిలోన. కనుక 100% బెనిఫిట్ పొందుతాం. ఏదైనా పని చేసి, జాబ్ చేసి శాలరీ తీసుకోకుండా ఉంటారా? ఎవరైనా పని చేసి ఫలితం వద్దనుకుంటారా? ఎవరైనా ఫెయిల్ కావాలనుకుంటారా? చెప్పండి.
కాదు కదా, ఎవరైనా సక్సెస్ కోరుకుంటారు కదా, అపజయం కోరుకోరు కదా, విజయమే కదా ఎవరైనా కోరుకునేది. మరి ఇన్ని పూజలు చేసి దేవుడి దర్శనం వద్దనుకుంటారా? చెప్పండి. ఈశ్వరుడు భక్తుడు ఈశ్వరుడు దర్శనం వద్దనుకుంటారా? కృష్ణుడు భక్తుడు కృష్ణుడి దర్శనం వద్దనుకుంటారా? చెప్పండి. మరి అంత పని చేసి ఫలితం పొందకపోతే లాభం ఏంటి? ఇప్పుడు శ్రీశైలం తెలియదు, అడవిలో ఆ సంవత్సరం అంతా తిరుగుతున్న అడవిలో శివయ్య దర్శనం జరగలే, లాభం ఏంటి? అదే తెలిసిన వాళ్ళ మరి దారి వెంట వెళ్తే తొందరగా దర్శనం అవుతుంది, వారం రోజులు వెళ్ళిపోయి దర్శనం అవుతుంది, వారంలో 1 వీక్ లో. కనుక అందుకని మీరు కూడా మరి ఆ యొక్క దైవ దర్శనం పొందాలంటే ఇక్కడ మనకు ప్రాణాయామ అభ్యాసంలో ధ్యానం చేయండి, ప్రాణాయామ అభ్యాసంలో జపం చేయండి, పూజ చేయండి, మనసు ఏకాగ్రత చేస్తాం. ప్రాణాయామ వినియోగ అంటాం, సంకల్పం చెప్పుకొని పూజ చేస్తాం. ఎందుకు? ప్రాణాయామం చేస్తే ఏకాగ్రత చెందుతుందని ఈ యొక్క కర్మకాండాలు కూడా ప్రాణాయామని చెప్పారు. కనుక ఈ 6 ముద్రలు చెప్పినా కదా, ఇవి చేసి ధ్యానం చేస్తే మనసు వెంటనే లయం అవుతుంది. ఇప్పుడు కొన్ని నియమాలు పెట్టుకోవాలి కదా మనం, చక్కగా చేతి ముందుకు పెట్టుకోండి, ప్రతిజ్ఞ నియమం పెట్టుకుంటేనే మనం సక్సెస్ సాధిస్తాం. అట్లా జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్. నేను ఈ రోజు నుంచి క్రియావానుగా మారుతున్నాను. నేను ఈ రోజు నుంచి త్రికరణ శుద్ధితో క్రియాయోగ ధ్యానం చేస్తాను. నేను ఈ క్షణం నుంచి మద్యానికి మాంసానికి దూరంగా ఉంటాను. పూర్తి స్థాయి శాకాహారిగా మారుతున్నాను. నా సహధర్మపత్నిని తప్ప తోటి స్త్రీలను సోదరిగా భావిస్తాను. నా సహధర్మపతిని తప్ప తోటి పురుషులను సోదరులుగా భావిస్తాను. అందరితో సోదర భావంతో ఉంటాను. నీతి నిజాయితీతో నా బాధ్యతలను నెరవేర్చడంతో పాటు వ్యక్తిగత బాధ్యతగా సమాజ సేవ చేస్తాను. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి గౌరవిస్తాను మరియు వారికి సేవ చేస్తాను. నేను ఇవాళ నుంచి దైవ దూషణ మరియు గురు దూషణ చేయను. ఆధ్యాత్మికంగా బాధ్యతాయుతంతో ఉంటాను. పర్యావరణ పరిరక్షణ మరియు స్త్రీలను గౌరవించడం నా ప్రథమ బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నేను ఈ క్షణం నుంచి నా మతాన్ని ఆచరిస్తూ మిగిలిన మతాలను మరియు సాంప్రదాయాలను గౌరవిస్తాను. కుల, వర్ణ, ప్రాంత, లింగ వివక్ష చూపకుండా నా దేశం పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ భావితరాలకు ఆదర్శంగా ఉంటాను. భారతదేశం గొప్పతనమును మరియు G50 యొక్క ఉన్నత ఆశయాలను లక్ష్యాలను అందరికీ వివరిస్తాను. జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్. అయితే మనము కొన్ని ఏదైతే సేవాభావంతో ఉన్నామనుకోండి, భగవంతుడు కూడా మనకు శక్తి ఇస్తాడు, పుణ్యము పెరుగుతుంది, సేవ వలన ఆరోగ్యంగా ఉంటాం, దైవ కృప కలుగుతుంది, మనసులో తృప్తి లభిస్తుంది, నేను మంచి పని చేసినానని. తద్వారా ఎవరైతే తృప్తిగా ఉంటారో ఏ రోగాలు రావు. పుణ్యం పెరగడం వలన దైవానికి దగ్గర అవుతాం. మానవ సేవయే మాధవ సేవ. కనుక ఇవి మనకు జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. పొట్ట క్యాన్సర్ కానీ ఆయన జబ్బు తొలగిస్తే 1000 కోట్లు ఇప్పిస్తాను నేను. కొడుకు కంటే ఎక్కువ కాదు కదా, కొడుకు కంటే ఎక్కువనా కాదు కదా. అంటే ఎందుకంటే మనము ఒకసారి మనకు ఆరోగ్యం ఇదైన తర్వాత తిరిగి సరి కాదు. కనుక మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవాలి. యోగ భారత్, స్వస్థ భారత్, స్వచ్ఛ భారత్. స్వస్థ భారత్ అనేది రామ్దేవ్ బాబా వారు ప్రారంభించి, వారు చాలా కష్టపడి చిన్నప్పుడే గురుకులంలో చదువుకొని హిమాలయాల్లో గంగోత్రిలో తపస్సు చేసి మళ్ళీ వచ్చేసి భారతదేశంలో మన ఆయుర్వేదాన్ని యోగాన్ని రక్షించాలనే ఉద్దేశంతో బాగా ప్రచారం చేసి ఇప్పటి ప్రతి ఊరికి అన్ని రాష్ట్రాలకు ప్రాకింది. వారి సంకల్పమే ఇప్పుడు మీరు అందరూ కూడా ఇక్కడ సాధన చేస్తున్నారు. ఒకసారి వారికి మొదలుగా పతంజలి మహర్షికి తర్వాత రామ్దేవ్ బాబా వారికి, తర్వాత మీకు యోగా నేర్పే గురువులకి ఒకసారి కనుక
స్వస్థ భారత్ రామ్దేవ్ బాబా వారి లక్ష్యం. స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి గారి లక్ష్యం. తర్వాత బ్రహ్మజ్ఞాన భారత్ జ్ఞానానంద స్వామి లక్ష్యం. అంటే స్వస్థ ఉండాలి, మొదలు మనం ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత స్వచ్ఛత, శుభ్రత, పరిశుభ్రత, వాతావరణ పరిశుభ్రత ఉండాలి. మరియు మన యొక్క కాలనీలు, మన యొక్క పట్టణము, నగరము, అలాగే మన ఇల్లు శుభ్రత పరిశుభ్రత ఉండాలి. తర్వాత మనము స్వస్థగా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యం కాదు, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. తర్వాత మనం బ్రహ్మజ్ఞానంతో నిండి ఉండాలి. మరి బ్రహ్మజ్ఞానం లేకపోతే నష్టం ఏమిటంటే మనకు దుఃఖం తప్పదు. ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేము, ఏది వచ్చినా నిలబడలేము. స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటారు వివేకానంద స్వామి. స్ట్రెంత్ అంటే మంచిగా బాడీ బిల్డర్ ఏమనుకుంటుంది, కానీ బాడీ బిల్డర్ ఉన్నారనుకోండి, ఒక దెబ్బ కొడితే గోడ పడిపోతుంది, కానీ ఒకరోజు ఆకలికి తట్టుకోలేరు. అదే యోగ మార్గంలో ఉన్నది సహజ స్థితి. సహజ స్థితిలో చాలా మంది అంటారు, స్వామీజీ మీరు నరకండి ఏం చేస్తారంటే శ్రీశైలం పాదయాత్ర పోదాంపా అంటాను. మీరు మాంసం తింటారు కదా, 3 పూటలు నాతో పాటుగా భోజనం చేస్తున్నారు, నేనేం భోజనం మంచినీళ్ళు రాకుండా ఆ శ్రీశైలం గుడికాన్ని ఆగాలంట. మనం అనేది ఆహారంలో మనం తింటే శక్తి అనుకుంటున్నాం. తింటే శరీరం పోషణకు ఓకే, కానీ శరీరానికి శక్తి ఖర్చు చేస్తే శక్తి పెరుగుతుంది. అవునా కదా? యోగాసనాలు. ఇప్పుడు మనం ఒక బీద వాళ్ళు ఉన్నారు, చాలా బరువులు ఎక్కుతారు, లేబర్ పని చేస్తారు, వాళ్ళు చాలా ఫిట్నెస్ కలిగి ఉంటారు, రోజు శక్తి ఖర్చు చేస్తున్నారు. మహా సంపన్నులు ఉంటారు, 5 స్టార్ హోటల్కి వెళ్తే ₹1,00,000 ప్లేట్ భోజనం, అంత ఖర్చు ఉంటుంది. మరి అంత ఖరీదు భోజనం తిని ఒక 25 కేజీల బియ్యం బస్తా అయ్యా తీసుకొచ్చి లోపల పెట్టండి అంటున్నారు. ఒకప్పుడు కింటాలు బరువు ఉండే, తర్వాత 50 కేజీస్ వచ్చింది, తర్వాత 25, ఇప్పుడు 10 కేజీస్, 5 కేజీస్ బ్యాగులు కూడా వచ్చినాయి. అది కూడా మోయలేరు. అవునా కదా? మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, జస్ట్ ఒక 30 years కింద నేను చూసిన కాడికి మామూలు బక్కపలసన ఉండే ఒక రైతు కూడా చౌకారు ఇంటికి వెళ్ళాలంటే ఏంటి, నా భుజాల మీద బండి ఎందుకు, ఎద్దులు ఎందుకు, 10 బస్తాలే కదా, భుజం మీద వేసుకొని వెళ్తానని ఆడ వేసేవాళ్ళు. లారీ ఇస్తానంటే కూడా పల్లెటూరు వాళ్ళు పెద్దగా ఎత్తేసేవాళ్ళు. మామూలు మనుషులు మనం అంత ఫిట్నెస్, ఎందుకంటే శరీర పరిశ్రమ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మిషనరీ వ్యవస్థ అయింది, శరీర పరిశ్రమ తగ్గింది కనుక మన ఆరోగ్యం కోసం కొంత శరీర పరిశ్రమ కూడా అవసరమే. ఇక మనము యోగా చేసే వాళ్ళకి ఇంకా ఏ జిమ్ములు అక్కర్లేదు, రన్నింగ్ అక్కర్లేదు, కూర్చున్న దగ్గరనే అన్నీ అయిపోతాయి. దీంతో పాటుగా కూడా కొంత మెడిటేషన్. మనం ఏంటిది, మొదలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, 8 అంతస్తుల బిల్డింగ్ ఇది పతంజలి సూత్రాలు, 8 లెవెల్స్. మనము ఈ ఆసనాలు, యమనియమాలతో పాటు ఆసనాలు, ఈ ప్రాణాయామాలతో పాటు కూడా ధారణ, ధ్యాన, సమాధి, కొంత మెడిటేషన్ అంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది చేయకుండా డైరెక్ట్ మెడిటేషన్ చేస్తే ఏముంటుంది, చక్కటి నిద్ర వస్తుంది. చక్కటి నిద్ర మత్తు, ఎందుకంటే నాడులు శుద్ధి లేవు, మత్తు ఆవరిస్తుంది. కొంత ప్రాణాయామ అభ్యాసము, కొంత యోగ సాధన చేసి ధ్యానం చేస్తే నాడులు శుద్ధి అవుతాయి. చక్కగా ఈ ప్రాణాయామతోటి మనలో ఉండే ఈ యొక్క నిద్రమప్పు, అలాగే మనలో ఉండే ఈ యొక్క మనసు యొక్క చంచలత, ఇతరులు పరిగెత్తే మనసు చంచలత అనేది నిలకడ చేస్తుంది. ఎప్పుడైతే యోగం చేసినామనుకో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం, మనశ్శాంతితో ఉంటాం, బ్రహ్మజ్ఞానంతో నిండి ఉంటాం. తర్వాత మెడిటేషన్ చేసినప్పుడు ఎప్పుడన్నా ఋషులు కూర్చున్నారు, తపస్సు చేస్తున్నారు వారంతా. తపస్సు అంటే మెడిటేషన్, డీప్ మెడిటేషన్, ఇక్కడ తపస్సు అంటున్నాం. మనం డీప్ మెడిటేషన్ చేస్తాం కదా, దాన్ని తపస్సు అంటున్నాం. మరి ఆ తపస్సు వల్లనే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గొప్ప గొప్ప ఋషులు, కర్ణాటక దేశంలో ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు ఋషులు ఉన్నారు. భక్తి ఎక్కువ కర్ణాటక. భక్తి అంటే కేవలం పూజలే కాదు, ఖర్చు లేని ధ్యానం కూడా భక్తి కిందకే వస్తుంది. ఇంకా ఈశ్వరుడు మనం ఐక్యమై చేసేది ధ్యానం. ఇంకా ఒక మెట్టు ఇప్పుడు మనం ప్రారంభంలో ఈ పూజలు అనేది ప్రారంభం, ఆసనాలు ప్రాణాయామం ప్రారంభం. దాని తర్వాత మనం నిలబెట్టి వెళ్ళాలి. మనము 1వ తరగతి నుంచి పీజీపీహెచ్డీ వరకు ఎలా చదువుతామో పీజీపీహెచ్డీ వరకు వెళ్తున్నారు. అయితే పూర్వం అంతా ఋషులందరూ కూడా గురుకులాల్లో యోగ విద్యాన్ని ఇచ్చేది. యోగ విద్య అనేది బేసిక్. ఒక వేదము చదువుతున్నప్పుడు ఆ వేదంతో ఏకాగ్రత, మెమరీ పవర్ వివేకానందుడు 1000 పేజీల పుస్తకాన్ని 5 నిమిషాల్లో చదివి
వెళ్ళిపోతుంటే 8 అవర్స్ పట్టింది నేను వెళ్ళి ఇవ్వడానికి, మీరు అప్పుడే వెళ్తున్నారు, టైం పాస్ వచ్చారా అని అడిగినప్పుడు లేదు లేదు నేను చదవలేదా నాకు మీరు ఏది అడిగినా నచ్చింది అడగండి అంటే ఏ చాప్టర్ ఏది అడిగినా కానీ చెప్పేశారు. ఇంత మెమరీ ఎక్స్ప్రెస్ అని అర్థం చేసుకున్నాను. అంటే విద్యార్థులకు ఏకాగ్రత అవసరం, బుద్ధులకు ఆరోగ్యం కావాలి. నేను ఎవరితో సేవ చేయించుకోవడానికి మొండితనం ఉంటుంది బుద్ధులకి, పెద్ద మనుషులకి. వాళ్ళు ఇక్కడ యోగా క్లాసులు చేస్తున్నారు, రోజు తెలుసుకోండి, ఆరోగ్యాన్ని తెలుసుకోండి. విద్యార్థులకి మెమరీ పవర్ పెరగాలి, ఎందుకంటే ర్యాంకులు సంపాదించాలి, ఉద్యోగం చేయాలి. మరి ఆ విద్యార్థులకు ఆ మెమరీ పవర్ పెరగాలంటే యోగం చేయాలి. ప్రాణాయామ భాగం బసక కపాలపాతి అనుభవం సహజ ప్రాణాయామ ఉద్యోగం కానీ ప్రాణాయామం చేస్తే చక్కగా బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది. తర్వాత మనం ప్రాణాయామ అనుభవంలో మన మంచి కుంభకం చేసాం అనుకోండి, చక్కగా నాడి మండలో సిగ్గయి బ్రెయిన్ షార్ప్ అయ్యి చక్కగా మెమరీ పవర్ చక్కగా పెరుగుతుంది. ఆ తర్వాత కొంత మెడిటేషన్ చేసినట్టయితే చాలా చక్కటి మెమరీ పవర్ పెరుగుతుంది. కనుక మనం ఒకరమే చేయడం కాకుండా మన పిల్లల్ని కూడా ప్రోత్సహిస్తారు. ఎప్పుడైతే యజమాని వచ్చిందనుకో తర్వాత అమ్మగారు కూడా రావాలి. తర్వాత ఇద్దరు రోజు సాధన చేసుకుంటున్నారనుకో ఇద్దరు కూడా ఆత్మహత్య చేస్తారు. అప్పుడు యోగ కుటుంబం వస్తుంది, ధ్యాన కుటుంబం అవుతుంది, ధన్య కుటుంబం అవుతుంది. కనుక మా నాన్న చేసుకుంటున్నారు, నాకు అవసరం లేదని కాదు, ప్రతి ఒక్కరికి యోగా అవసరమే, మెడిటేషన్ అవసరమే. ఈ కాలమాన పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆహారం మారింది. పూర్వకాలంలో మందులు లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా పండించేవాళ్ళు, పేడ లేకపోతే పాడి పంట అనేవాళ్ళు. ఆనాడు ఎరువులతోటి గోపుత్రము, గోవు పేడ ఇవన్నీ మనం ఇంట్లో ఉండే వ్యర్థ పదార్థాలతోటి ఒక పేడ కుప్పల దిబ్బలు వేసి వాటితో పండించే వాళ్ళు. మందులు లేకుండా పండేది మంచి భోజనాలు. ఇప్పుడు పెస్టిసైడ్స్ తోటి పండిస్తున్నారు కనుక ఇప్పుడు నీరు మనం మినరల్స్ కలుపుకోకుండా వాడుతున్నాము. చెప్పండి, భూమిలో డైరెక్ట్ నీరు తాగుతున్నామా? చెప్పండి. అనేక రకాలుగా వాటర్ కలుషితమైంది, ఈ యొక్క గాలి కలుషితమైంది. ఎందుకంటే రేట్ పెరిగినది, రకరకాలుగా గాలి కలుషితమైంది, నీరు కలుషితమైంది, వాయువు కలుషితమైంది, తినే భోజనం కలుషితమైంది, టోటల్గా మనసు కూడా కలుషితమైంది. పొల్యూట్ అయ్యింది, మైండ్ పొల్యూట్ అయింది. ఎందుకు పొల్యూట్ అయింది? రకరకాలుగా సామాజిక పరిస్థితులు, ఇప్పుడుండే మీడియా ప్రభావం, మనసుకు జరిగిన స్వార్థము, ఈ మైండ్ పొల్యూట్ అయితే వెరీ డేంజర్, అవునా కదా? కనుక మైండ్ అందులో కొంత స్వార్థం తీసేసి మనం పుట్టిన నెలకు దేశాన్ని కూడా సేవ చేసే మార్గంలో ఉంటే మైండ్ కొంచెము శుభ్రం అవుతుంది. స్వార్థం కొంత తీసేస్తే మైండ్ అనేది మహాత్మ సర్వభూతాత్మ అనుకున్నాం అనుకో, మైండ్ పొల్యూట్ అవుతుంది. సమాజంలో మనం కొంత త్యాగం కలిగి ఉంది, కొంత సమాజ సేవ చేసిన వరకు మైండ్ పొల్యూట్ అనేది పోతుంది. కనుక నేను స్వార్థంతో పొల్యూట్ అవుతుంది. కనుక ఆ స్వార్థం పోయిందనుకోండి, అందరు నావాలనుకో, రాగద్వేషాలు లేవు, ఆ సేవభావం ఉంది. సేవభావం వల్లనే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారు ఎందరో మహానుభావులు. కనుక మేము జీవిత క్లాసుల్లో కొన్ని నియమాలు, ఆశయాలను పెట్టుకున్నాం. పుట్టిన దేశానికి, నేలకు మనం సేవ చేయాలి. తర్వాత మనము చక్కగా అన్ని యమ నియమాలు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనము స్త్రీలని గౌరవించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, మన సంస్కృతిని రక్షించుకోవాలి. అలాగే ఈ యోగం అనేది ప్రపంచ దేశాలకు అందరికీ అందాలి. ఇప్పుడు అందరూ ఎందరో మహానుభావులు ప్రయత్నం చేశారు. ఇప్పుడు అందరూ మనకంటే కూడా యోగా డే విదేశాల్లో బాగా చేస్తున్నారు, బ్రహ్మాండంగా ప్రతి దేశంలో. ఎందుకు ఇప్పుడు యోగా డే ఎందుకు ఒప్పుకున్నాయి ప్రపంచ దేశాలు? మెడిటేషన్ డే కూడా, వరల్డ్ మెడిటేషన్ డే, మన వరల్డ్ యోగా డే ఎందుకు ఒప్పుకున్నారు? చెప్పండి. యోగా అనేది యూనివర్స్, ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు, ఒక దేవుడికి సంబంధించింది కాదు, అందరికీ యూనివర్స్. కనుక ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మేము మా సంకల్పం ఉందంటే 1,000 సంతకాలు సేకరిస్తున్నాం అందరి ద్వారా. సేకరించి దీన్ని క్రియాయోగం అనేది సబ్జెక్ట్ పెట్టాలి విద్యార్థులకు. మరి క్రియాయోగం అనేది స్వామి అటయోగం కూడా పెట్టాలని మీరు అనవచ్చు. అందులో అన్ని కలుస్తాయి.
పతంజలి మహర్షి యొక్క క్రియాయోగం అంటే తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగం. పతంజలి మహర్షి చెప్పింది బాబాజీ ప్రథమ శిష్యుడు పతంజలి మహర్షి. వారికి ఈ విద్య నేర్చిన తర్వాత ఈ కాలంలో నేను చిరంజీవి కావచ్చు దీంతో అంటే కావచ్చు ఆయన అంటారు. మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు. అలా హనుమంతుడు ద్వారా హనుమంతుడు అయ్యాడు. హనుమంతుడికి అష్టాంగ యోగము మీరు అవకాశం ఉంటే రామాంజనేయ సంవాదం అనే ఒక గ్రంథం ఉంటుంది. దాంట్లో అష్టాంగ యోగాన్ని అద్భుతంగా శ్రీరామచంద్రుడు హనుమంతుడికి ఉపదేశం చేశారు. అష్టాంగ యోగంలో యమనేమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ జ్ఞాన సమాధి నాదవిందు కళలంటే ఏంటిది, ఆ యొక్క సమాధి స్థితి అంటే ఏంటిది అని చక్కగా అంతా వివరించారు. ఆ పుస్తకం మీరు చదవండి. అయితే ఈ విధంగా మనకు గురు పరంపరగా అందుతున్నది. ఇది కనుక తప్పనిసరి ఇక్కడ అనేది మనం చేసినప్పుడు మనం చక్కగా ఏకాగ్రతతో మన పనులు చేసుకోగలుగుతాం, ఆరోగ్యంగా జీవించగలుగుతాం, ఆనందంగా జీవించగలుగుతాం, ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతాం. కనుక ఈ క్రియాయోగము అనేది ఇక హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగ లోని మెయిన్ పాయింట్స్ తీసుకొని పతంజలి మహర్షుల వారు అష్టాంగ యోగం అంటే పతంజలి సూత్రాల సారం అష్టాంగ యోగం. అష్టాంగ యోగంలోని మెయిన్ పెరుగుకెళ్ళి పిడికెడు వెళ్ళ చేసినట్టు మన సపరేట్ చేశారు క్రియాయోగం అని. తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగం. సాధన పాదంలో మొదటి సూత్రం ఇది. పతంజలి సూత్రాల్లో సాధన పాదం ఉంది కదా, ఆ సాధన పాదంలో మొదటిది సమాధి పాదం, రెండోది సాధన పాదం, మూడవది విభూతి పాదం, నాలుగవది కైవల్య పాదం. ఈ సాధన పాదంలో మొదటి సూత్రమే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగం అన్నారు. తపస్సు అంటే ఇక్కడ ఆత్మ విచారణ, ఇది వేదాంత విచారణ. ఆత్మ నేను ఎక్కడ ఎందుకు పుట్టినాను, ఎక్కడి నుంచి పిల్లలు వాళ్ళ వాటి జాతిని చేస్తున్నాయి ప్రతి జంతువు. అది మనం ఎందుకు వచ్చాము, మానవ జన్మ ఎందుకు చేస్తున్నాము, బుద్ధి పొందుతానికి వచ్చాము. అన్ని వదలాలని కాదు. సప్త ఋషులు గృహస్థానంలో ఉన్నారు. ఒక యోగి ఆత్మకథ, ఒక యోగి ఆత్మకథ చదివిన చేస్తుందండి ఆటోబయోగ్రఫీ పరమహంస గారు అడిగారు. కనుక అందులో గురువులందరూ కూడా అష్టసిద్ధులు పొందారు. కానీ వాళ్ళంతా ఫ్యామిలీ ఎక్కువగా ఉన్నారు. నిజం చేయించడం ఎంత కష్టం. రామ్ గోపాల్ మంజుదార్ అనే గురువు బెంగాల్ వారు, ఆయన ఒక ఎంప్లాయిగా ఉండి నిజం చేయించాడు. అర్జునుడికి గుడాకేశ అనే పేరు ఉంది అంటారా కదా, అట్లా అర్జునుడిని నిజం చేయించిన వాడా అన్నారు. మరి ఆ రకంగా ఒక గురువు గారు గాలిలో ఉండి ధ్యానం చేసేవారు. నాగేంద్ర బాలు రాశారు. పరమానంద స్వామి శ్రీకారం అంటే ఎంప్లాయిగా ఉంది. ఎందుకు యోగం చేశారు ఎవరు? బాబాజీ మహారాజ్ దగ్గర రాహి మహాశయ, నాయన మహాశయ ద్వారా యుద్ధేశ్వరి మహారాజు, నాయన మహాశయ దగ్గర వీళ్ళందరూ కూడా దీక్ష తీసుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అప్పుడు బంకించండి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా నాయన మహాశయ కాశీలో ఉండేవారు. వారణాసి చౌచట్టి ఘాట్లో ఉండేవారు. వారి దగ్గర దీక్ష తీసుకున్నారు. అందరూ కూడా అమెరికా దేశంలో కూడా 30 సంవత్సరాల నుండి యోగాన్ని బాగా వ్యాప్తి చేశారు. వివేకానందులేమో ప్రవచనాల ద్వారా చైతన్యం కొలిపి మానవులందరూ సమానం, అందరూ ఒకటే అని వ్యాప్తి చేస్తే యోగ మార్గాన్ని అన్ని దేశాల్లో వ్యాప్తి పెట్టారు. అప్పుడు మీరు మాకు గురువు కావాలంటే మీరు యోగా నేర్పడానికి నాకు అని ఏదైనా చేశారు. పరమశైలానంద మీ దగ్గర మీ దగ్గర వచ్చేసి సైన్స్ ఉంది, మా దగ్గర యోగ విద్య ఉంది, బ్రహ్మ విద్య ఉంది, ఇది నేర్చుకోవడం వల్ల లాభం ఏంటి అంటారు. అంటే మీరు సైన్స్ ప్రకారం అన్నం నీళ్ళు లేకపోతే జీవించలేరు. అవును, శ్వాస లేకపోతే నేను జీవించలేరు. మీరు గుండె కొట్టుకోకపోతే జీవించలేరు. ఇది లేకుండా నేను జీవించి చూపిస్తాను బట్ నెవర్ అంటారు. లేదు నేను చూపిస్తా అంటారు. ఆయన చక్కగా కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. మొదలు శ్వాస లేదు, నిలిచిపోయింది. గుండె అది లబ్ధం కొట్టుకోవడానికి ప్లేస్ కావాలి. దీనికి చుట్టూ వేరుకొని పోయిన తర్వాత ఇప్పుడు యోగుల శరీరం అనేది ఇప్పుడు పేపర్ లాగా ఇలా మనకి ఎట్లుంటుందంటే చేయగా ఆ ఫ్యాట్ పోయి, కొలెస్ట్రాల్ పోయి, తర్వాత మనకు శరీరంలో ఉండే మన అనేక రకాల వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఆ వ్యర్థ పదార్థాలు అన్ని పోయి చక్కగా సహజ స్థితిలో ఉంటుంది. ఆకలి తట్టుకుంటుంది. మామూలుగా బాడీ బిల్డర్ కూడా ఆకలి తట్టుకోలేదు. ఏమన్నా సమస్యలు వస్తే తట్టుకోలేదు. ప్రపంచ ఛాంపియన్ కూడా ఒక ఆయన సూసైడ్ చేసుకొని తట్టుకుపోయినాడు. పెద్ద బాడీ బిల్డర్. ఎందుకంటే మానసిక సమస్యలు. అదే యోగానికి మెడిటేషన్ చేసే వాళ్ళకి, నాకు అష్టాంగ యోగా చేసి మెడిటేషన్ చేసే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే ఓ పర్వతమా తొలుగు అన్నా కానీ అంటే తొలుగుతుంది ఒక యోగి అంటారు.
ಭಾರತ್ G50 ಇದರ ಅವಶ್ಯಕತೆ ಮತ್ತು ಅದರ ಮಹತ್ವವೇನೆಂದು ತಿಳಿಸಿಕೊಡುತ್ತೇವೆ. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಉಚಿತವಾಗಿ ಈ ಒಂದು ಕ್ರಿಯಾಯೋಗದ ಜ್ಞಾನದ ಶಿಕ್ಷಣದ ತರಗತಿಗಳು ಜರುಗುತ್ತಿದ್ದವು. ಆ ನಂತರದಲ್ಲಿ ಬರುವಂತ ಅವೆಲ್ಲ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಬಂದು ನಂತರ ನಮ್ಮ ಜ್ಞಾನದಂತ ಗಿರಿ ಮಹಾರಾಜರು ಗೋವಿಂದಾಯ ಹಳ್ಳಿ ಇದು ತೆಲಂಗಾಣದ ನಾಗರಕಲ್ಲೂರು ಒಂದು ಕುಗ್ರಾಮದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಶ್ರಮಪಟ್ಟು ಈ ಒಂದು ಕ್ರಿಯಾಯೋಗವನ್ನು ಉಚಿತವಾಗಿ ಎಲ್ಲ ಮಾನವ ಜನಾಂಗಕ್ಕೆ ತಲುಪಿಸಬೇಕೆಂಬುದೇ ಅವರ ಒಂದು ಈ ಜೀವನದ ಪರಮ ಧ್ಯೇಯವಾಗಿದ್ದು, ಅವರ ಒಂದು ಈ 12ನೇ ಜನ್ಮದಲ್ಲಿಯೂ ಸಹ ಸಂಪೂರ್ಣವಾಗಿ ತಮ್ಮ ಜೀವನವನ್ನು ಉಚಿತ ಕ್ರಿಯಾಯೋಗವನ್ನು ಭಾರತ ದೇಶದಾದ್ಯಂತ ಹಬ್ಬಿಸುವ ಸಲುವಾಗಿ ಅವರ ಒಂದು ಈ ಜನ್ಮವನ್ನು ದಾರಿಯನ್ನು ಜನಿಸಿರುವುದು ನಮ್ಮ ನಿಮ್ಮೆಲ್ಲರ ಆ ಮಾತೃ ದೇವತೆಯ ಪುಣ್ಯವಾಗಿರುತ್ತದೆ. ಹಾಗೆ ಅವರು ಈಗಿನ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಕಾಲಮಾನಗಳು ಬದಲಾದಂತೆಯೇ ಪರಿಸ್ಥಿತಿಗನುಗುಣವಾಗಿ ಜನರು ತಮ್ಮ ಆಹಾರ ಪದ್ಧತಿಯ ಜೀವನ ಶೈಲಿಯಿಂದ ಈ ಒಂದು ಕ್ರಿಯಾಯೋಗಗಳು ಕ್ಷೀಣಿಸುತ್ತಿರುವುದರಿಂದ ಅವರು ಗಮನಿಸಿ ಮಾನವ ಸಂಬಂಧಗಳು ಭಾರತ ದೇಶದಾಗ ಗಟ್ಟಿಯಾಗಿರಬೇಕೆಂಬ ಒಂದು ಸಂಕಲ್ಪದಿಂದ ಹಾಗೆಯೇ ಎಲ್ಲರ ಆರೋಗ್ಯವು ರೋಗ ರುಜಿನಗಳು ಬಾರದಂತೆ ಸದೃಢವಾಗಿ ಇರಬೇಕೆಂಬ ದೃಷ್ಟಿಯಿಂದ ಹಾಗೆಯೇ ಮಾನವನ ಈ ಒಂದು ಮನಸ್ಸಿನ ಗಟ್ಟಿ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಯಾವುದೇ ರೀತಿ ಗೊಂದಲಕ್ಕೆ ಈಡಾಗಬಾರದೆಂಬ ಸದುದ್ದೇಶದಿಂದ ಈ ಒಂದು ದೃಷ್ಟಿಯಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಕ್ರಿಯಾಯೋಗದ ಜ್ಞಾನದ ಶಿಕ್ಷಣ ತರಗತಿಗಳನ್ನು ಎಲ್ಲಾ ಜನರಿಗೆ ತಲುಪಿಸಬೇಕೆಂದು ಈ ಒಂದು G50 ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಲು ಸಂಕಲ್ಪಗೊಂಡು ಈ ಒಂದು ಬ್ರಹ್ಮಜ್ಞಾನದ ಕ್ರಿಯಾಯೋಗವನ್ನು ತಾವೆಲ್ಲರೂ ಸದುಪಯೋಗ ಮಾಡಿಕೊಂಡು ಹಾಗೆ ಈ ಒಂದು ಕ್ರಿಯಾಯೋಗವನ್ನು ಲಕ್ಷ್ಯದಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಅವರ ಒಂದು ಜೀವನವನ್ನು ಇದಕ್ಕೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮುಡುಪಾಗಿಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಜೋರಾದ ನಮ್ಮ ಚಪ್ಪಾಳೆಯೊಂದಿಗೆ ಎಲ್ಲರೂ ಅವರ ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆಯಬೇಕೆಂದು ವಿನಂತಿಸುತ್ತಾ, ಜೈ ಮಹಾರಾಜ ಬಾಬಾ, ಜೈ ಮಹಾರಾಜ ಎಂದು ಹೇಳ್ತಾ ಈ ಒಂದು ಸಂಕಲ್ಪವನ್ನು ನಾನು ಮುಗಿಸ್ತೇನೆ. ಧನ್ಯವಾದ. జై బ్రహ్మజ్ఞాన భారత్. కొత్త వాళ్ళే ఎక్కువ ఉన్నారు కనుక నిత్య జీవితంలో మనకు ఎలా ఉపయోగపడుతుంది, దీని చేస్తే మనకేం బెనిఫిట్, సమయం వృధానా, మనకేం ఉపయోగపడుతుంది ఇది చేస్తే అంటే ప్రతి మనిషి తన ఆరోగ్యం కోసం, శాంతి కోసం, ముక్తి కోసం, మన ఆరోగ్యం కోసము, మన మనశ్శాంతి కోసము, మన మోక్షం కోసం తప్పనిసరి చేయాలి. అయితే తాళవ క్రియ, చక్ర స్మరణ, మహాముద్ర, నాభి క్రియ, ప్రాణాయామ, జ్యోతి ముద్ర అనే 6 ముద్రలు వేసి తర్వాత ధ్యానం చేస్తే వెంటనే మనసు మనోలయం జరుగుతుంది. అయితే ఈ యొక్క మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి, శర్ చక్రాలు. మల ద్వారం నుంచి 1 ఇంచు పైన మూలాధార చక్రము, యూరినల్ దగ్గర స్వాదిష్టాన చక్రము, నాభి మధ్యలో మణిపూరక చక్రము, ఛాతి మధ్యలో అనాథ చక్రము, కంఠం మధ్యలో విశుద్ధ చక్రము, కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకున్న దగ్గర ఆజ్ఞ చక్రము, మాడ భాగము సహస్రారం. కానీ ఇవి ముందు ఉండవు, వెనక ఉండవు. ఈ చక్రాలు స్పైనల్ కార్డులో మధ్యలో ఉంటాయి, మేరుదండంలో అవి మధ్యలో ఉంటాయి. కానీ ముందు సైడ్ ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు వెనక నుంచి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వివరించలేం మనం. ముందు నుంచి అయితే ఇంద్రియాలన్నీ ముందు సైడ్ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈజీ ఉంటుంది. కనుక ఇవి స్పైనల్ కార్డులో ఉంటాయి. ఇవి ఉంటే కనిపించవా, ఎక్స్రే మిషన్ అందవా అంటే అందవు. ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. మనకు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ చూస్తామా, అణువు పరమాణువు చూడం, మైక్రోస్కోప్ తోటి చూస్తాం. అలాగే ఇవి కూడా సూక్ష్మమైన విషయాలు. దేవుడు ఉంటే కనిపించడా అని చాలా మంది వాదన చేస్తారు. దేవుడు సూక్ష్మంగా ఉన్నాడు, మనం చూడలేం. మనలో ఉండే శరీరచక్రాలను చూడలేం, ఎలక్ట్రాన్ న్యూట్రాన్నే చూడలేం మనం. ఎవరికైనా కనిపిస్తున్నాయి ఇవన్నీ మన రక్తంలో, మన శరీరంలో అన్ని ఇవి అణువు పరమాణువులమైన
ఒక అణువుని కనుకుంటే పరమాణువుని కనుకుంటే మొత్తం అణువు పరమాణువులమయం అని తెలుస్తుంది. అలాగే ఒక జీవిలో ఆత్మని తెలుసుకుంటే, మనలో ఉండే ఆత్మని దర్శిస్తే అన్ని జీవులలో ఉండేది ఒకటే ఆత్మ పదార్థం. శివం పోతే శవమే, అందులో ఉండే శివం అంటే ఆత్మ పోతే శవమే అవుతుంది. కనుక మనం అలాగే మరి ఈ యొక్క ఆ యొక్క ఎలక్ట్రాన్ న్యూట్రాన్ మనం చూడలేకపోతున్నాం, అణువు పరమాణువుని చూడలేకపోతున్నాం. మరి దేవుడిని ఎలా చూస్తాం? అది చూడాలంటే మైక్రోస్కోప్ తోటి ఎలక్ట్రాన్ న్యూట్రాన్ చూసినట్టుగా మన మనసును కూడా అణువు పరమాణువుని మనము చూడాలంటే మనసు సూక్ష్మంగా కావాలి. కంటి మీద పొర వస్తే ఏది చూడలేదు. అలాగే మన జ్ఞాననేత్రానికి పొర ఉంది, అందుకని దేవుడు కనిపిస్తలేదు. శివుడు కనిపించాలంటే శివుడికి 3వ నేత్రం ఉంది, ఉందా? కానీ అన్ని జీవులకు ఉంది. కానీ అందరి 3వ నేత్రం మూయబడ్డది, అవునా? కనుక అది జ్ఞాననేత్రము అంటారు. శివనేత్రము, జ్ఞాననేత్రము. ఆ 3వ కన్ను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్లో మనసు, మైండ్ అంటే మనసు కాన్సన్ట్రేషన్, మనసు లయం కావాలంటే ఏం చేయాలి? ప్రాణాయామ అభ్యాసం చేయాలి. తద్వారా మనము చేప ఒక గుడ్డుని పెట్టి ఇలా చూస్తుంటుంది, ఆ గుడ్డు పైకి పిల్ల అయ్యి తల్లిని చేరుతుంది. అంటే దృష్టికి ఉండే పవర్ అది. మనం కూడా ఈ 2 కన్నులు తిప్పి 3వ కన్ను మీద పెట్టి తదేకంగా నిష్ఠతో ధ్యానం చేసుకుంటే 3వ కన్ను ఓపెన్ అయింది. దానికి ప్రాణాయామ అభ్యాసం. ఆ 3వ కన్ను తెరవాలంటే, ఆ శివుడి దర్శనం పొందాలంటే, ఆ జ్యోతి స్వరూపుడైన శివజ్యోతిని మీరు దర్శించాలంటే దానికి ఏం టెక్నిక్? జ్యోతి ముద్ర అంటారు. ఆ జ్యోతి ముద్ర నేను ఇక్కడ చూపిస్తాను. దాని ఉపనిషత్తులో జ్యోతి ముద్ర అంటారు. రకరకాల దాన్ని షణ్ముఖి ముద్ర అని హఠయోగంలో అంటారు. మీ పేరండి? కృష్ణారావు గారు. ఆ కృష్ణారావు గారు 30 సంవత్సరాల నుంచి యోగా చెప్తున్నారు కాబట్టి షణ్ముఖి ముద్ర అంటే వారికి అభ్యాసం, హఠయోగం చేసే వాళ్ళకి కూడా అభ్యాసం. ఆ షణ్ముఖి ముద్రలో ఇక్కడ ప్రాణాయామం నేర్పిస్తాం, అర్థం కదా? కనుక ఆ యొక్క హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని అన్ని పాయింట్స్ తీసుకొని పతంజలి మహర్షి సింపుల్గా అందించారు మనకు. కనుక పతంజలి మహర్షి శిష్యుడే బాబాజీ మహారాజ్, మహోదర బాబాజీ. ఆయన ఈ సాధన చేసి చిరంజీవిగా మారాడు. మామూలు మానవుడు మాధవుడుగా మారాడు. కనుక ఆ రకంగా కైలాస పర్వతంలో తపన చేశారు వారు, మౌంట్ కైలాసం. కనుక ఆ రకంగా మనకు ఈ రకంగా 3వ నేత్రం తెరవాలంటే ఏం చేయాలి? బ్రహ్మజ్ఞానం కలగాలి, ఆత్మ దర్శనం కావాలి, శివజ్యోతి దర్శనం జరగాలి. శివుడి దర్శనం జరగాలంటే ఏం చేయాలి? జ్యోతి ముద్ర చేయాలి. అలాగే మరి నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి ఇవన్నీ పోవాలి. కుండల్ని యాక్టివేట్ లేని సాధన డెవలప్మెంట్ ఉండదు. మరి ఆ కుండల్ని డెవలప్మెంట్ ఎందుకు? హఠయోగంలో దీన్ని మహాబంధన క్రియ అంటారు. మహాబంధనం, మూలబంధనం, ఉద్యాన బంధనం, జలంధ్ర బంధనం. మరి అంత బంధనాలు కొంతమంది ఏ ఆహార నియమాలు పాటించడం సరిగ్గా లేకపోతే ఎఫెక్ట్ ఉండబడదు. కానీ మరి ఆ ఎఫెక్ట్ పడకుండా పతంజలి మహర్షి అందించడానికి ఒక షార్ట్కట్ మార్గం. గృహస్థ జీవితంలో, ఫ్యామిలీ జీవితంలో, పట్టణ జీవితంలో, బిజీ లైఫ్లో ఉంటూ ఒక కామన్ జ్ఞానం కూడా ఇది సాధించడం కోసం దాన్ని మహాముద్రాన్ని తయారు చేశారు. పశ్చిమోత్తాసనంలో ఉండి చేస్తాం ఇది. కనుక ఆ మహాముద్ర వలన కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, నడుము నొప్పి, సయాటిక, నడుము నొప్పి ఇవన్నీ ఎక్కువైనాయి. శరీర పరిశ్రమ కనుక ఎక్కువైనాయి. అతి బరువు తగ్గడం, పొట్ట తగ్గిపోవడం, నీళ్లు శరీరంలో నీళ్లు తీసుకెళ్ళడం, గుండెల్ని యాక్టివేట్ చేయడం, ఇది బెనిఫిట్ మహాముద్ర నుండి కలుగుతుంది. మరి ఏ అర్థం మన మహాముద్ర. కనుక ఆ మహాముద్ర చేయాలి. గుండెల్ని యాక్టివేట్ అవుతుంది. ఇంకోటి ప్రాణాలతోటి మనోదయం జరుగుతుంది. మనసు దైవంలో లీనం జరుగుతుంది. మనలో ఉండే ఈశ్వరుడి నామాన్ని వినగలుగుతాం. పంచవాచక ప్రణవాన్ని మనం ఇద్దరు యోగులు వచ్చినప్పుడు యోగ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఓం అని ఉచ్చరిస్తారు. ఓం ఎందుకు? భగవంతుడి పేరు ఓం అంటే పంచవాచక ప్రణవ, భగవంతుడి పేరు ఓంకారం. కనుక ఇవన్నీ ఉపదేవతలు. మనం ఏంటంటే అకారము బ్రహ్మ, ఉకారం విష్ణు, మకారం మహేశ్వరుడు, త్రిలోకములు, త్రివేదములు, త్రిలోకములు సమస్తం ఉన్నాయి అందులో. కనుక ఆ ఓంకారము మనలోనే ఉంటుంది. లోపల జపం స్టార్ట్ అయితే బయట జపం ఆగిపోతుంది. కనుక నాదబిందు కళలు కూడా మనం దర్శనం చేసుకుంటాము జ్యోతిముద్ర ద్వారా. ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటాము. కనుక మరి సాధన చేద్దామా, ప్రారంభించుదామా? అయితే దీనికి కొన్ని టెక్నిక్లు చెప్తున్నాను. ఏదో ఒక ఆసనాన్ని అభ్యాసం చేసుకోవాలి. మనం సాధన చేయాలంటే ఒక ఆసనాన్ని అభ్యాసం చేసుకోవాలి. ఆసనాన్ని అభ్యాసం చేసుకోవాలంటే సిద్ధాసనమా, పద్మాసనమా ఏదో ఒకటి కావాలన్నప్పుడు కొంతమందికి ఏం చేస్తారంటే సిద్ధాసనం అంటే ఎడమ మడమని మడకాలు దగ్గర లాక్ చేసి కుడికాలని సూర్యనాన్ని లాక్ చేస్తే ఇది సిద్ధాసనం అంటారు.
ఇది సిద్ధాసనం అంటారు. ఈ సిద్ధాసనం మనం ఏం చేస్తాం, దగ్గరికి అనుకుంటారు చాలా మంది, ఇలా నొక్కుతుంటారు, చుట్టికి వెళ్తలేదు, అది కాదు. తీసి కూర్చోవాలి, అంటే విశాలంగా మన పాదములని విశాలంగా ఉంచి కూర్చోవాలి. కూర్చున్నప్పుడు అప్పుడు నేల మీద ఆడుకుంటాయి కాదు, ఆడుకున్నప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది, చక్కగా బ్యాలెన్స్గా ఉంటుంది. అయితే కాళ్ళు నొప్పేస్తుంది అనుకో మార్చుకోవచ్చు. ఇంకా మనము మొదలు కుడి తోడ మీద ఎడమ పాదము, ఎడమ తోడ మీద కుడి పాదం వేసి సిద్ధాసనం అంటారు, అది మన పద్మాసనం. ఈ పద్మాసనంలో చాలా మంది ఇలా దగ్గరికి అనే వరకు పైకి వేసి ఇలా కిందికి మనము వచ్చుతుంటాము. అలా కాకుండా విశాలంగా తీసి ఇట్లా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు నేల మీద చక్కగా నేల మీద ఆడుకొని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. చూసారా, 75 సంవత్సరాల వయసులో కృష్ణారావు గారు ఎందుకు మనకి చక్కగా అలా కూర్చుంటుందంటే వారికి అభ్యాసం. తర్వాత ఇలాగే మనము లేదంటే ఈ యొక్క కుడి తొడ సందులోకి ఎడమ తొడ సందులోకి కుడి కాలు ఇలా 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 పెట్టాలి, గేటుగా పెట్టాలి, దీన్ని ఇలా పెట్టాలి. సింపుల్గా ఇది కూడా అంతే. ఏ ఆసనమైనా పాదాలను చాకగా విడదీసుకుంటున్నప్పుడు నేల మీద ఆడుకుంటాయి, బ్యాలెన్స్ ఉంటాయి. ఇది ఎంత సింపుల్ కుదురులో ఈ కింది తొడలోకి ఇది సింపుల్గా ఇలా ఉంటుంది. ఇది ఒక మాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నాకు కష్టంగా ఉంటుంది, కొంత పెద్ద వయసు వాళ్ళకి, విపరీతంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఒక కాలు క్రాస్ చేసుకొని కూర్చోండి. కొత్తలో ప్రాణంగా చేయగా నాడి మండల శుద్ధి అయి శరీరం తేలిక అయిపోయి ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. శరీరం స్ప్రింగ్ లాగా బరువు ఎత్తిన మనకు ఎక్సర్సైజ్ వలన ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. యోగ శరీరం సహజ స్థితిలో ఉంటుంది, కానీ అన్ని తట్టుకునే తట్టు ఉంటుంది. కనుక క్రాస్ చేసుకొని కూర్చోండి. అలా చేయగలిగే కొన్ని రోజులకు ఆసనంలో ఉంటాయి. ఇప్పుడు కాళ్ళలో మోకాళ్ళు నొప్పున్న వాళ్ళు, మోకాళ్ళలో వాడు వేస్తున్న వాళ్ళు, ఏదైనా ఇబ్బంది ఉన్న పెద్ద వయసు వాళ్ళు కూర్చున్న మేలుదండం మాత్రము మానవుని రహస్యం అంతా మేలుదండంలో ఉంది. చర్చక్రాలుగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కూడా ఆ రహస్య మార్గం, మోక్ష మార్గం ఏమిటి, మూలాధారం నుంచి సహస్రాలలో నిలబడమే మోక్షము. అక్కడ దైవ దర్శనం, ఆజ్ఞా చక్రంలో దైవ దర్శనం చేసుకుంటాము. తర్వాత మూలాధారం శుద్ధి అయితే, శుద్ధి కాకపోతే ఏంటి, శరీరం అంతా అవగాహన పుట్ట ఉంటుంది, ఎముకలు బలహీనం ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం సరి లేకపోతే అశాంతి ఉంటుంది. కనుక మూలాధారం శుద్ధి అయితే ఎముకలు గట్టి ఉంటాయి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము, చక్కగా శరీరానికి ఒక స్థిరత్వం కలుగుతుంది. స్వాధిష్టాన చక్రము శుద్ధి కాకపోతే మనసు కంట్రోల్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది అది? యూరినాల దగ్గర ఉంటుంది, మూత్రద్వారం దగ్గర ఉంటుంది. అది కోరికలు కంట్రోల్లో ఉండవు. అది ఆగ్రహంలో వస్తే కోరికల కంట్రోల్, మనసు కంట్రోల్ ఉంటుంది. స్వాధిష్టానం కంట్రోల్ ఉంటే శుద్ధి లేకపోతే ఆరోగ్యం సరిగా ఉండదు. స్వాధిష్టానము శుద్ధి జరిగితే అగ్నిమయ శరీరం ఉంటుంది. శరీరము అన్ని తట్టుకుంటుంది, ఎంత వాళ్ళ చలి ఆకలి చలి తట్టుకుంటుంది, అగ్నిమయంగా ఉంటుంది, కాంతియుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత అనాథ చక్రం ఎప్పుడైతే శుద్ధి లేకపోతే దయా దాక్షిణ్యం ఉంటుంది, కాఠిన్యం ఉంటుంది, కటుగా మాట్లాడటం, కటుగా ప్రవర్తన ఉంటుంది. అలాగే అనాథ చక్రం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో దయా దాక్షిణ్యం. మీకు దయ లేదా, ఉదయం లేదా అంటారు. ఉదయం లేదా అండి అంటాం. ఉదయం అంటే ఇక్కడ ఉదయంలో అనాథ చక్రం కనుక ఇది ఉదయం అంటే దయా దాక్షిణ్యంతో కూడుతున్నది ఉదయ చక్రం. ఇది కంఠ చక్రం, ఉదయ చక్రం, నాభి చక్రం అని కూడా పేర్కొంటుంది. కనుక ఈ ఉదయంలో దయా దాక్షిణ్యం, సేవాభావం, గొప్ప గొప్ప ఋషులకంతా ఉదయ చక్రం ఇచ్చుకున్నందుకే సేవ చేశారు. వివేకానందుడు, దయానందుడు, గొప్ప గొప్ప మహానుభావులు, బసవేశ్వరుడు, వీళ్ళంతా కూడా సమాజ సేవ చేయగలిగారంటే ఉదయ చక్రం మనకు ఇచ్చుకున్నది కనుకనే సమాజ సేవ చేశారు. కంఠచక్రం అంటే మనోలయానికి శూన్యం, ఆకాశతత్వం. ఇది వాయుతత్వం, అనాథ చక్రం. మొదటిది భూతత్వము, రెండోది జలతత్వము, మూడోది అగ్నితత్వము, నాలుగోది వాయుతత్వము, ఇది ఆకాశతత్వం. పంచభూతాలకు ప్రతీక, పంచ పాండవులు. అంటే కుతస్థ చైతన్యం ఇక్కడ కృష్ణ జ్యోతి, శివజ్యోతి, సహస్రారం నిరాకార పరమాత్మ. అయితే ఈ యొక్క ఆకాశతత్వం శూన్యం కనుక మనసు శూన్యస్థితి అంటే లయం అవుతుందని అర్థం. పూర్తి మనసు లయం అయిపోతుంది. ఆజ్ఞాచక్రంలో మనసు స్థిరం చేసినప్పుడు అక్కడ కోటి సూర్యుల తేజం, శివజ్యోతి స్వరూపాన్ని మీరు దర్శనం చేసుకుంటారు. కోటి సూర్యుడు, అర్జునుడు కృష్ణ పరమాత్మని కోటి సూర్యుల తేజము సహా అంటే ఒకేసారి సహస్ర సూర్యుడు, 1000 సూర్యులు ఒకేసారి వెలిగితే ఎంత కాంతి ఉందో అంత కాంతి తట్టుకోలేకపోతే చక్కెర వచ్చి పడిపోయారు, తులసికి పడిపోయారు. ఎందుకంటే ఆ యొక్క ఒక సూర్యుడే మధ్యాహ్నం చూస్తారా, చూడలేరు. అటువంటిది కోటి సూర్యుల తేజము, ఆత్మ ప్రకాశం, దైవ ప్రకాశం. అది ఒక రోజు చూడగలుగుతారు. అంటే జ్యోతిపుత్రుల ప్రకాశం పెరుగుతూ ఇంకా కాంతిమయమై కాంతి స్వరూపంగా మారిపోతాము. దేవుడికి శరీరం లేదు, మనం కనిపిస్తున్నది. ఆత్మ కూడా శరీరం లేదు. ఆత్మ శరీరంలోకి వస్తే ఈ ఆకారం, శరీరం వస్తే నిరాకారం.
నిరాకారం మెరుగులను నామం రూపం లేదు. సహస్రారంలో ఎప్పుడైతే మన ఇది కుండలిని శక్తిని తీసుకునేది సహస్రారంలో స్థిరం చేసినామో అక్కడ నిరాకార స్థితి దైవంలో లీనమైతాం. జీవ బ్రహ్మైక్యము శివ జీవైక్యం అక్కడ జరిగిపోతుంది. అది మోక్ష స్థితి. అది చెందిన వారు ఇంకా సంసారంలో ఉన్న, ఫ్యామిలీ జీవితంలో ఉన్న, పట్టణ జీవితంలో ఉన్న వాళ్ళు మోక్షం పొందారు. చనిపోయినప్పుడు వచ్చేది కాదు మోక్షం, బ్రతుకున్నప్పుడు ఇక్కడ పొందేది. బసవేశ్వరుడు దేహం వదిలినాక కాదు, ఆయన ఎక్కడ ఉన్నప్పుడే మోక్ష స్థితి. సిద్ధారుల స్వామి సిద్ధరామప్ప బ్రతుకున్నప్పుడు సమాజ సేవ చేసేటప్పుడు కూడా జీవన్ముక్తులు, జీవిస్తున్నాక ముక్తి పొందారు వాళ్ళు. అక్క మహాదేవి, మల్లమ్మ వీళ్ళందరూ కూడా బ్రతుకున్నప్పుడే వాళ్ళు ముక్తి పొందారు. దేహం వదిలినాక శివుడితో ఐక్యమైపోతారు. అట్లా కనుక ఆ స్థితి సహస్రారం చేరుకున్న ఋషులందరూ, యోగులందరూ కూడా బ్రతుకుంది కూడా వాళ్ళు ముక్తి పొందిన వాళ్ళే. జీవించి ఉండి కూడా ముక్తి పొందిన వాళ్ళే జీవన్ముక్తులు. విదేహ ముక్తులు అంటే ఇక దేహం ముక్తి వాళ్ళకి శాశ్వత ముక్తి లభిస్తుందని అర్థం. కనుక ఇక్కడ మనము ఈ సాధన ఎందుకు చేయాలంటే మన సంపూర్ణ ఆరోగ్యం కోసము, మనశ్శాంతి కోసము, మోక్షం కోసం. రూపాయి ఖర్చు లేదు, ఈజీ పద్ధతి, ఫ్లైట్ మార్గం. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలంటే నడిచి వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, ట్రైన్, బస్సు వెళ్ళొచ్చు. కానీ ఒక గంటలో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలంటే ఫ్లైట్ వెళ్తే గంటలో దర్శనం చేసుకుంటాం. ఇది షార్ట్ కట్ మార్గం అన్నమాట. అనేక రకాల మార్గాలు భగవంతుని చేరుట కోసము ఋషులు శాస్త్రాల్లో రాశారు. కానీ ఇది షార్ట్ కట్ మార్గం. ఈజీగా చెప్పండి, షార్ట్ కట్ లో చెప్పండి, తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం. ఇంకా ఇప్పుడు మనము సాధన ప్రారంభించున్నాము. మొదలు చక్కగా మేరుదండం విటాలు పెట్టుకొని మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చోండి. మేరుదండం విటాలు